श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा। जगन्नाथ स्वामी रथयात्र మహోత్సవం నెక్స్ట్ వారం మొదలవుతుంది కాబట్టి మనం జగన్నాథ స్వామి ఇక వైభవం శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగం అంతంలో అవతరించారు. భగవంతుడు అవతరించిన తర్వాత స్వామి అంతా కూడా ధర్మ సంస్థాపన కోసం అవతరణ జరిగిన అవతారం కృష్ణావతారం. సో కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. తర్వాత కలియుగం ప్రజల్లో కూడా ఒక భక్తి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం వెలిసిన మహా అద్భుతమైన అవతారం రూపం శ్రీ జగన్నాథ స్వామిది. కాబట్టి ప్రతి ఒక్క హృదయంలో కురుక్షేత్రం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఇటువంటి కురుక్షేత్రమైన మనసు ఉన్న వాళ్ళలో కూడా ప్రేమ, దయ, కరుణతో వాళ్ళ మార్పును తీసుకొని వస్తారు. కాబట్టి మహా ఔదార్య రూపం భగవంతుడి యొక్క మహా ఔదార్య రూపం శ్రీ జగన్నాథ స్వామి రూపం. శ్రీకృష్ణ భగవానులే మహా ఔదార్యం అంటే మహా కరుణ, మహాదయ ఉన్న రూపం జగన్నాథ రూపం. కాబట్టి కృష్ణ భగవానులు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణుందు నువ్వు ఫస్ట్. కానీ జగన్నాథ అదే శ్రీకృష్ణ భగవానులు జగన్నాథ రూపంలో వచ్చినప్పుడు చాలా కరుణతో ఉంటారు. కాబట్టి ఆ కరుణ ఎవరైతే ఆ స్వామి దర్శనం దొరకకుండా ఉంటుందో వాళ్ళకు కూడా కరుణ ఇవ్వాలి. కాబట్టి ఒక మూల విగ్రహమే గర్భగుడి వదిలి స్వామి రథయాత్ర రూపంలో బయటకు వస్తారు. మీకు ఎన్నోసార్లు వినుంటారు మీరు కూడా. ఇది ఒకే ఒక క్షేత్రం, ఒకే ఒక మూల విగ్రహం, గర్భగుడిని వదిలి బయట వచ్చే ఒకే మూల విగ్రహం కృష్ణ విగ్రహం. కృష్ణ విగ్రహం ఎన్ని విష్ణు రూపాల్లో ఒకే ఒక రూపం జగన్నాథ రూపం. గర్భగుడి వదిలి బయటకు వస్తారు ఆయన. కాబట్టి ఎటువంటి అదృష్టం ఉంటే తప్ప ఆ స్వామిని రథం పైన చూడాలంటే సామాన్య అదృష్టం కాదు. చాలామందికి జగన్నాథ స్వామి మహిమ మహత్యం అంటే చాలామంది తెలియదు. కృష్ణుడే చాలామంది తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం.
కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే మహా ఆనంద ఔదార్య రూపం జగన్నాథ రూపం. కాబట్టి ఆ కరుణ దయ మహాపతిత పావన అంటారు జగన్నాథ స్వామిని. మహాపతిత పావన. పతిత అంటే అల్పగుణాలు, పాపగుణాలు. కలియుగంలో అందరూ కూడా పతితులే. కలో శూద్ర సంభవ. కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కడు అల్పగుణాలతోనే పుడతాడు. ఒక సాధు సంఘ వైష్ణవ ఆచార్య కృపతో దైవ గుణాలు వస్తాయి. లేదంటే అల్ప బుద్ధి, అలాగే పాప బుద్ధి అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ లోకంలో. కాబట్టి ఇక్కడ మనకు పతిత అంటే పాప గుణాలు ఉన్నవాళ్ళు, పాపం చేయని వాళ్ళ చేతులు ఎత్తండి. మేము పతిత కాదు ప్రభు, మేము పావనంలో చేతులు ఎత్తండి. అంటే కలియుగంలో అసంభవం. పాపం చేయకుండా బతకడం అసంభవం. ఏదో ఒక రూపేణా పాపం చేస్తారు మనిషి. ఇప్పుడు ఎంతమంది తెలిసి తప్పులు చేస్తుంటారు మీరే గమనించండి. వాళ్ళ హృదయాన్ని తెలిసి తప్పు చేస్తున్నామని, కానీ అదే చేసిందే రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి పతిత పాప గుణాలు తెలిస్తే పాపాలు చేస్తూ ఉంటారు. దొంగతనం అవ్వచ్చు, లేదా మద్యపానం అవ్వచ్చు, లేదా సిగరెట్లు తాగడం అవ్వచ్చు, లేదంటే వేరే పేకాట్ అవ్వచ్చు, ఒకరిని మోసం చేయడం అవ్వచ్చు. ఏదన్నా ప్రతి ఒక్కరు తెలియకుండా చేస్తారు. ఒకరు చెప్పించండి, నాకు తెలియదండి ఇది పాపం అని. ఒకరిని చెప్పండి, తెలియదు నాకండి ఇది పాపమని ఒకరు చెప్పండి. ఎంత కష్టం కదా. కలియుగంలో పతితః ఎంత మంచి వాతావరణంలో పెరిగినా పాప బుద్ధి వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మహాపతిత పావన అంటే కలియుగంలో పతితుల కంటే మహాపతిత. అర్థమవుతుందా? మామూలు పాపాలు కాదు ఇవి, మహాపతిత. వాళ్ళు చేసే పాపాలు కూడా మనం లెక్క పెట్టలే, ఊహించుకోలేదు. అవునా? జరుగుతుందా కదా సమాజంలో? మీరు చూస్తున్నారు కదా. రీసెంట్లీ పంజాబ్లో జరిగింది ఇది. ఒక ఫ్యామిలీ, ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేస్తుంది. ఇదేదో క్రైమ్ చాలా అనుకోవద్దండి. ఇవన్నీ సత్సంగాల్లో మీకు కొన్ని తెలుసుకోవాలి. మరి బయట జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా. మహాపతితాహ లేదు ప్రభు, మేము చాలా మంచోళ్ళు అనుకుంటారు కాబట్టి చెప్తున్నా. ఇది అక్కడ అనుకోవద్దండి అని. మనిషి మహాపతిత. ఒక వైష్ణవ ఆచార్యులు గురువు లేకుండా ఉంటే, వైష్ణవ దీక్ష లేకుండా ఉంటే, ప్రభుపాదులు లాంటి గురువులు ఉండాలి. మనం ఎవరినో గురువులు ఊహించుకునేసి ఏదో చేశామంటే ఆ పతిత బుద్ధి ఎప్పుడూ కూడా ఏమవుతుంది? పెరుగుతూనే ఉంటుంది. వైష్ణవ ఆచార్యులు ఏం చేస్తారు? ఆ బుద్ధిని తీసేస్తారు. అంతే కదా. ఒక చెట్టు మనం నరికేసిన మాత్రాన, కాల్ చేసిన మాత్రాన పెరగదు అది. వర్షం పడితే మళ్ళీ మొలకెత్తుతుంది. ఎందుకంటే రూట్స్ లోపల అలాగే ఉంటాయి, వేర్లన్నీ కూడా. చూడడం అంతా కట్ చేసాం, కాలిపోయింది అనుకుంటాం, కానీ ఒక వర్షం పడిన తర్వాత మళ్ళీ చిగురెత్తుతుంది. లోపల ఉన్న వేర్లు, రూట్స్ తీసేయాల. అది అందరూ తీయలేరు. ఒక ఆత్మలో ఉన్న పతిత భావన తీయాలంటే గొప్ప మహా ఆచార్యులు తప్ప ఎవరు దాన్ని తీయలేరు. కాబట్టి ఆ అమ్మాయి ఎందుకు చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలామంది అనుకుంటారు కాబట్టి. సొంత అమ్మని చంపేసింది ఆవిడ. ఎందుకని చంపేసిందంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, గవర్నమెంట్ జాబ్ అయినా. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ జాబ్ వాళ్ళ అమ్మకు వచ్చింది. వాళ్ళ అమ్మ 40 yearsలో ఉంటుంది, ఆమె ఈ అమ్మాయి 20sలో ఉంది. ఆ జాబ్ ఈ అమ్మాయికి కావాలి. సో అమ్మను కూడా లేపేశామంటే ఆ జాబ్ మనకు వస్తుందేమో. ఇప్పుడు చెప్పండి, మన ఏ యుగంలో ఉన్నాం మనం? రావణాసుడు బెటర్ కదా, వాళ్ళ అమ్మని చంపలేవాడు. అవునా కదా? దుర్యోధనుడు బెటరే కదా, గాంధారిని చంపాడా? మనం ఏ యుగంలో ఉన్నాం? మహాపతిత యుగంలో ఉన్నాం మనం. కలియుగానికి ఇంకొక పేరు మహాపతిత యుగంలాగా ఇది. ఎందుకంటే పాపాలు వర్ణించలేని పాపాలు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తెలిసింది ఏమిటంటే వాళ్ళ నాన్నను కూడా ఈ అమ్మాయి చంపేసింది.
ఏదో జాబ్ రావాలని, కానీ వాళ్ళ అమ్మకి జాబ్ వచ్చింది, వాళ్ళ అమ్మను కూడా లేపేసింది. ఇది చెప్పండి, ఎందుకంటే మనిషి అతి భయంకరంగా ఉన్నారు కలియుగంలో. మేము చాలా సాధువులు, చాలా మంచి వాళ్ళు, మేము మనసును నమ్మద్దండి. మనిషి బుద్ధి పతిత బుద్ధి, స్వార్థం కోసం మనిషిని ఎంత దూరమైన తీసుకుని వెళ్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు పశుబుద్ధి డేంజర్, జంతు బుద్ధి డేంజర్ లాంటిది అది. ఎందుకు స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జీవితం ఎందుకు? ఆ పతిత బుద్ధి తీసివేయడానికే ఆధ్యాత్మిక జీవితం అవసరం. కాబట్టి మహాపతిత పావన అంటే అటువంటి పతితులైన వాళ్ళని కూడా మార్చే శక్తి భగవంతుడికి తప్ప ఎవరికీ లేదు. అందుకే వాళ్ళు కూర్చొని మీరు ఎన్ని మంచి సూక్తులు చెప్పినా వాళ్ళు మారదు. భగవత్ శక్తి, ఆ భగవంతుడి యొక్క శక్తి తప్ప ఆ పతిత బుద్ధిని, మహాపతిత పాప బుద్ధిని తీయాలంటే సామాన్య విషయం కాదు. అందుకే జగన్నాథ స్వామి మహాపతిత పావన అని అంటాం. అంటే మహాపతితులను కూడా భక్తులుగా మార్చే శక్తి జగన్నాథ స్వామి శక్తి. అందుకే అటువంటి జగన్నాథ స్వామిని ప్రపంచమంతా కూడా, జగన్నాథ స్వామి ఆరాధన, రథయాత్రలంతా ప్రపంచానికి నలుమూలలా వ్యాపింపజేసిన ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు. కాబట్టి మనకు ఇవాళ జగన్ రథయాత్ర మీ ఊళ్ళో జరుగుతుందంటేనే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీల ప్రభుపాదుల వారిని. ఆయన లేదండి, ఇస్కాన్ సంస్థే లేదు, జగన్నాథ స్వామి రథయాత్రే లేదు. మీరే చూడండి, ఇస్కాన్ రాకముందు ఎవరైనా జగన్ రథయాత్ర పూరిలుగా ఎక్కడైనా చూసారా మీరు? జగన్నాథ స్వామి రథయాత్రలు మీరు ఎక్కడా చూసుంటారు? జగన్నాథ స్వామి రథయాత్ర పూరిలో తప్ప ఎక్కడా కూడా జగన్నాథ స్వామి టెంపుల్సే లేవు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జగన్నాథ స్వామి టెంపుల్స్ ఉన్నాయి. మీ హిందూపూర్ రావడానికి జగన్నాథ స్వామికి 50 ఏళ్ళు పట్టింది. మీరు ఎంత దురదృష్టంలో అర్థం చేసుకోండి. జగన్నాథ స్వామి టెంపుల్ అమెరికాలో వచ్చేసింది 66లోనే ప్రభుపాదుల వారు. మీకు ఇక్కడ రావడానికి 60 ఏళ్ళు పట్టింది మీ ఊరు రావడానికి. ఎంత దురదృష్టం కదా. అంటే ఇక్కడ పూరీ క్షేత్రం, ఇండియాలో ఉన్న పూరీ క్షేత్రం, ఇండియాలో జగన్నాథ స్వామి ఇక్కడ రావడానికి 60 ఏళ్ళు పట్టింది. అయినా కూడా జనాలు ఆ భక్తి, జగన్నాథ స్వామి రావాలి ఆతురు తక్కువ ఉంది ఈ ఊరిలో కూడా కొంతమందిలో. అవునా కదా? సామాన్య విషయమా? స్వామి మీ ఊరు రావాలంటే 60 ఏళ్ళు పట్టింది. అది ఎలా వచ్చింది? ప్రభుపాద అనుగ్రహం ద్వారా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఎంతో అదృష్టం ఉంటే తప్ప జగన్నాథ స్వామి దేవాలయ నిర్మాణం చేయలేము. జగన్నాథ స్వామి దర్శనమే అదృష్టం అంటే, ఆ స్వామి నిర్మాణం చేయాలంటే, ఆ మందిర నిర్మాణం చేయాలి, ఎంత అదృష్టం ఇది. కాబట్టి అదృష్టాన్ని మనం కొలవలేం. కాబట్టి మహాపతిత పావన రూపం జగన్నాథ రూపం. సో ఇప్పుడు మీరు చూసారంటే పూరీ క్షేత్రంలో స్వామి రథయాత్ర వచ్చేటప్పుడు ఆయన భావం అంతా ఏమిటంటే, అక్కడ కులాలు స్వామి ఏది చూడవు, ఒక భావం తప్ప ఏది చూడు. రథయాత్ర రథం పైన ఉన్నప్పుడు స్వామి మీరు చూస్తుంటారు కదా, ఎవరైనా సెలబ్రిటీస్ బయట వచ్చేటప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ని చూసి ఎలా ఉంటారు మీరు చూస్తుంటారు కదా. మీ ఊరికి గారు హీరోలు వచ్చినా కానీ, ఎవరు సినిమా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పైన అలాగా చేతులు ఊపుతుంటే ఉల్లాసంగా అందరూ కూడా కేరింతలు కొడుతూ ఉంటారు. అవునా కదా? సో వాళ్ళు పైకి అలాగే వెళ్ళి సన్ రూఫ్, మూన్ రూఫ్ తీసేసి ఎట్లాగా వాళ్ళు ఒక ఆనందంగా అనిపిస్తూ ఒక మూడ్లో ఉంటారు. వాళ్ళ ఫ్యాన్స్ అభిమానులు చూస్తుంటే మామూలు మనిషికి అలా అనిపిస్తే, అన్ని జీవరాశులకి మాత ధాత పితామహ, అన్ని జీవరాశులకి తల్లి తండ్రి అన్నీ కృష్ణుడే కదా. గీతులు అంటారు కదా, మాతాదాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్షామ యజురేవచ అర్జున, తల్లి తండ్రి నేనే అర్జున అని ఆ స్వామి బయటకు వచ్చే మూడు. ఒక తల్లి బిడ్డను చూసి ఎంత భావన వస్తుంది. మీరే చూడండి, మీ బిడ్డని మీరు 1 సంవత్సరం చూడలేదనుకోండి, మీ బిడ్డ మిమ్మల్ని చూడడానికి రావట్లేదు, 1 సంవత్సరంతో కలుస్తున్నారు, ఎలా ఉంటుంది భావన? ఒక ఆనంద బాష్పాలు ఉంటాయి. అవునా కదా? సో జగన్నాథ స్వామి ఎంతవంటి భావంతో వస్తారు బయటికి రథయాత్ర సమయంలో. సో ఇవాళ మనం ఆ రథయాత్ర స్వామి ఏదో విగ్రహం కాదు, అది సాక్షాత్ దేవాది దేవుడు.
సాక్షాత్ దేవాది దేవుడు, ఆ వైకుంఠపతి కదిలి వస్తున్న రథం పైన. ఆయన ఏదో కట్టి బొమ్మ విగ్రహం కాదు, అది సాక్షాత్ బ్రహ్మ పరమాత్మ రూపం, సచ్చిదానంద రూపం. భగవంతుడే రథం పైన కదులుతున్నాడు. సో ఒక భక్తుడు ఉండేవాడు, ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన భక్తుడు. అతను ఒక సోల్జర్ లాగా సేవ చేసేవాడు, సైనికుల్లాగా ఉండేది వృత్తి. అతను జగన్నాథ స్వామి అంటే అమితమైన ప్రేమ. జగన్నాథ స్వామి, మీరు బెంగాల్కి వెళ్ళారంటే చాలామంది ముస్లిమ్స్ పఠాన్ వైష్ణవులు అంటారు. వాళ్ళని ఏమంటారు? వాళ్ళు ముస్లిమ్స్ కానీ వైష్ణవులు. వాళ్ళకి బెంగాల్ పరిపాలించేటప్పుడు 500 సంవత్సరాల ముందు కింగ్ కాజీ అని ఉండేవాడు. అతను ముస్లిం రాజు బెంగాల్లో. అతను కూడా కృష్ణ భక్తుడు అయిపోతాడు. కాబట్టి అతను ఒక ఆర్డర్ ఇస్తాడు, నా వంశులందరూ కూడా వైష్ణవులే. కాబట్టి వాళ్ళు కృష్ణుడు అంత ప్రేమ. కాబట్టి ఇతను, ఇది జరిగింది 17వ శతాబ్దం, అంటే మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 17th సెంచరీ. అంటే ఇప్పుడు మనం 21లో ఉన్నాం. మనం 400 సంవత్సరాలు జరిగిన సంఘటన ఇది. అతను ముస్లిం భక్తుడు, కవి కూడా. అంటే కృష్ణుడిని అద్భుతంగా కృష్ణుడి పైన కవిత్వం రాస్తాడు. అతను వృందావనంలో ఉంటాడు. ప్రతి సంవత్సరం వృందావనం నుంచి పూరి క్షేత్రానికి వస్తాడు, రథయాత్ర కోసం వస్తాడు. ప్రతి సంవత్సరం వస్తాడు. రథయాత్ర, ఆ స్వామి రథం పైన చూడడానికి దర్శనం వెలగట్టలేని అదృష్టం అది. కాబట్టి అతనికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాడు రథయాత్రకి. ఈసారి అతనికి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చి కొద్దిగా ప్రయాణం ఆలస్యం అవుతుంది. పూరి క్షేత్రానికి రావడానికి ఆలస్యం అవుతుంది. అతను అయినా కూడా జగన్నాథ స్వామి రథం పైన చూడాలి. పూరి క్షేత్రంలో ఒక నియమాలు పెట్టున్నారు, అన్య మతస్థులకి ప్రవేశం ఉండదు అని అప్పట్లో. అతను లోపలికి వెళ్ళి స్వామిని చూడలేడు. రథయాత్ర సమయంలో మాత్రమే జగన్నాథ స్వామి దర్శనం దొరుకుతుంది ప్రపంచాన్ని అందరికీ కూడా. కాబట్టి ఆ దర్శనాన్ని వదలకూడదు అని ప్రతి సంవత్సరం వచ్చేవాడు. ఇప్పుడు ఆ జ్వరం వచ్చి ఆలస్యం అవుతుంది, ఆ ప్రయాణం కూడా ఆగడు. లేదు, ఎట్లయినా వెళ్ళాల్సిందే, జగన్నాథ స్వామిని చూడాల్సిందే అని ప్రయత్నం చేస్తూ వచ్చే కొద్దికే రథయాత్ర మొదలైపోతుంది. పూరి క్షేత్రం ఇంకా రాకముందు రథయాత్ర మొదలైపోతుంది. అతను ప్రతి సంవత్సరం రథయాత్రకు వచ్చినప్పుడు జగన్నాథ రథానికి ఒకవైపు అక్కడే ఉండి దర్శనం చేసుకునేవాడు, దూరంగా నిలబడి. ఈ రథయాత్ర జరిగేటప్పుడు జగన్నాథ స్వామి వచ్చేటప్పుడు జగన్నాథ స్వామి ఎదురు చూస్తూ ఉంటారు, ఎక్కడ నా భక్తుడు రాలేదు ఇంకా. ఇతని జ్వరం వచ్చి ఆలస్యంగా ప్రయాణం మొదలు పెడతాడు. ఎక్కడైతే ఆ భక్తుడు ప్రతి సంవత్సరం ఉంటాడో రథం అక్కడే వచ్చి ఆగిపోతుంది. ఏనుగులు, భక్తులు, కొన్ని లక్షల మంది రథాన్ని లాగుతున్న స్వామి 1 ఇంచు కూడా కదలడు. 1 ఇంచు కూడా జగన్నాథ రథం కదలదు, అలాగే ఉంటారు జగన్నాథ స్వామి. ఆ భక్తుడు ఎప్పుడైతే పూరి క్షేత్రానికి వస్తారో ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత అతన్ని చూసిన తర్వాతే రథం కదులుతుంది. ఇది చెప్పండి, ఏ మూల విగ్రహం ఇటువంటి దివ్యమైన లీలలు? అంటే అతను ఏ కులంలో పుట్టాడు, ఏ మతంలో పుట్టాడు? స్వామి ఎందుకు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శస్తింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అర్జున, మమైవాంశో, ప్రతి జీవుడు నా అంశ. మనం వేసుకున్నాం మతం అనే డ్రెస్, మనం వేసుకున్నాం కులం అనే డ్రెస్, ఇవన్నీ మనం వేసుకున్న డ్రెస్సులు ఇవి. ఇక్కడ ఆత్మకి కులం ఏమిటి? ఆత్మకి మతం ఏమిటి? ఆత్మ ఎవరు? భగవంతుడి యొక్క అంశాలు. కాబట్టి అతను ముస్లిం కులంలో మతం స్వీకరించిన జగన్నాథ స్వామిని అద్భుతంగా వర్ణించేవాడు కవిత్వంతో.
జగన్నాథ స్వామి అతనికో ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి ఎంత ప్రేమ ఉంటే కృష్ణ భగవానులు ఎదురు చూస్తారు. ఎంత ప్రేమ ఉంటే అతను జ్వరం వచ్చి అతనిలో ఎంత ప్రేమ ఉంటే జ్వరం ఉన్నా కూడా లేదు జగన్నాథ స్వామిని చూడాల్సిందే. ఒక భక్తుడు కూడా అటు అచంచలమైన భక్తి ఉంటుంది కాబట్టి భగవంతుల్లో కూడా అతి ప్రతిస్పందన. అటువంటి భక్తులపైన ప్రేమ స్వామికి. కాబట్టి అతను వచ్చేవారు రథమే కదలలేదు. ఇప్పుడు మీకు ఎవరైనా ఒకరికో ఎదురు చూస్తున్నారని ఎదురు చూస్తారా? ఫస్ట్ ఇక్కడ ఎవరైనా వెయిట్ చేస్తారా? వెయిటింగ్ టైమే లేదు ఇక్కడ. కాసేపు లేట్ అయితే వెళ్ళిపోతారు కోపంతో. అవునా? ఎవరు అందుకోసం వెయిట్ చేసేవాళ్ళు? ఎయిర్పోర్ట్లో మీరు ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు, అమెరికాలోనే వచ్చేవాళ్ళు ఉన్నారనుకో, ఎయిర్పోర్ట్లో కూడా మీకు టెన్షన్ ఇంకా రాలేదంటే అప్పుడు తిట్టుకుంటూ ఉంటారు కూడా. అక్కడ ప్రేమ కనపడదు. వచ్చిన తర్వాత నా బిడ్డను ముద్దులు పెడతారు, కానీ వచ్చే ముందు ఏంద్రా వీడు ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్న కాళ్ళు నొప్పులు వస్తుంది, ఇది వస్తున్నాయి. మన ప్రేమకి అంతా కూడా లిమిటెడ్ ప్రేమ అంతా ఇది, లిమిటెడ్ ఎడిషన్ ఎంత ఇది. ఫోన్లో కూడా ఉంటాయి కదా ప్రీమియం ఫోన్స్, స్మాల్ ఫోన్స్, అలాగే మన ప్రేమ బటన్ ఫోన్ లాగా మంది. భగవంతుడి ప్రేమ ఐఫోన్ లాగా అది. అర్థమవుతుందా? అంటే ఆయనలో ఏమీ భక్తుడి కోసం ఆగిపోయాడు అక్కడ ఆయన. స్వామి ఆగిపోతే, జగన్నాథ స్వామి రథం పైన ఆగిపోతే ఎవరు కూడా కదిలించలేరు ఆయన్ని. చూడండి సర్వాంతర్యామి ఆయన. ఎలా మనం కదిలిస్తాం ఆయన్ని? మన మజిల్స్ పెట్టి లాగేస్తాం ఆయన్ని. రథం అంటే మధులతో లాగడం కాదు, భక్తితో లాగడం. రథయాత్ర అంటే మన శక్తితో లాగడం కాదు, ప్రేమతో లాగడం. రథయాత్ర అంటే ఏమిటి? రాధారాణి కృష్ణ భగవానుడిని కురుక్షేత్రం తర్వాత రాధారాణి గోపికలందరూ కలుస్తారు కృష్ణుణ్ణి. కలిసిన తర్వాత కృష్ణ నువ్వు బృందావనానికి వస్తాను మాట ఇచ్చావే కానీ రాలేదే. కృష్ణుడు అక్కడే కలవాలనుకుంటారు అందరినీ, గోపికలందరినీ, రాధారాణి అందరినీ కూడా. కృష్ణ ఇక్కడ నీ పైన ప్రేమ రావట్లేదయ్యా. ఇక్కడ ఏమిటి కత్తులు, కిరీటాలు, ఏంటి ఇవన్నీ? బృందావనం ఎంత బాగున్నావు, షర్టు లేదు, ఫుల్గా ఇట్లా వైజయంతిమాల, పితాంబరం డ్రెస్సు, విలేజ్ బాయ్, గోవుల కాపరిలాగా ఆ పువ్వులు వేసుకుని అలంకరణ అద్భుతంగా ఉన్నావే. ఈ రాజు డ్రెస్సులో మాకు ఆ ఫీలింగ్ రావట్లేదు నీ పైన. అవునా కాదా? ఒక భర్త పోలీస్ ఆఫీసర్కి వచ్చాడు అనుకోండి, భార్య ఏమిటంటే ఈ కాలంలో ఏమైనా అనేస్తామనండి. సో మామూలుగా ఏమిటి, ఒక మామూలు సాధారణ డ్రెస్సులో ఉంటే భర్త ఫీలింగ్ ఉంటుంది, డ్రెస్ యూనిఫామ్లో ఉంటే. ఇక్కడ ఏమిటండి మీరు యూనిఫామ్లో ఉన్నారు, రాధారాణి అంటుంది ఈ కత్తులు, ఈ యుద్ధ, ఇవన్నీ ఏమిటి? మీరు బృందావనంలో అద్భుతంగా ఆనందంగా ఉండేవాళ్ళు, అందంగా ఉండేవారు. ఆ పువ్వుల అలంకరణతో అంతా కూడా. బృందావన కృష్ణ ఎప్పుడు కూడా అలంకర ప్రియ. ఈ కత్తులు ఇవన్నీ ఉండేది స్వామికి, ఇవంతా కూడా క్షత్రియ డ్రెస్ లేదు, ఒక సింపుల్ డ్రెస్లా ఉండేవాడు. కాబట్టి కృష్ణ ఇక్కడ నీ పైన అంత ప్రేమ రావట్లేదు. ఈ ల్యాండ్ ఎఫెక్ట్, ఇది కురుక్షేత్ర ఎఫెక్ట్, ఈ డ్రెస్ ఎఫెక్ట్ అన్నీ కూడా వేరే మైండ్లో ఉన్నావు ఇక్కడ. కాబట్టి బృందావనానికి వచ్చేసని రాధారాణి కృష్ణుడి యొక్క రథాన్ని లాక్కొని వెళ్తుంది బృందావనానికి. గోపికలందరూ రథాన్ని లాగుతారు, అదే రథయాత్ర. కాబట్టి రాధారాణి ఎలాగైతే కృష్ణుని లాక్కొని వెళ్తుందో బృందావనానికి, పూరీ క్షేత్రంలో కూడా భావన ఏమిటాయంటే జగన్నాథ నీ దేవాలయం నుంచి గుండీచా మందిరం అని ఉంటుంది పూరీ క్షేత్రంలో. గుండీచా ఇంద్రదుమ్న పూరీ క్షేత్రాన్ని కట్టింది రాజు చక్రవర్తి పేరేమిటి? భక్తుడి పేరు ఇంద్రదుమ్న. అతని భార్య పేరు గుండీచా దేవి. జగన్నాథ స్వామి పూరీ క్షేత్రంలో ఆ టెంపుల్ నుంచి గుండీచా మందిరం అక్కడే ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్తారు స్వామి, అక్కడే ఉంటారు 9 రోజులు. అర్థమవుతుందా? కాబట్టి ఆ భావం రాధారాణి గోపికలు ఎలాగైతే కృష్ణుణ్ణి కురుక్షేత్రం సంగ్రామం నుంచి బృందావనానికి తీసుకొని వెళ్తారో మనం కూడా స్వామిని మన ఆ రాధారాణి భావంతో, ప్రేమతో రథాన్ని లాగాలి. కానీ శక్తితో కాదు, బలంతో కాదు భగవంతుని మనం లాగాల్సింది. ప్రేమ భక్తితో స్వామి రథాన్ని లాగాలి. కాబట్టి ఈ భక్తుడు ఎక్కడి నుంచో వచ్చినా కానీ ప్రతి సంవత్సరం దర్శనం కోసం వచ్చేటప్పుడు అతను జ్వరమైనా కూడా అతను ఒక ప్రయత్నం చేశాడు జగన్నాథ స్వామిని చూడాలి అని. చూడండి, అతన్ని చూడాలి.
జగన్నాథ స్వామిని చూడాలని భక్తి భావంతో వచ్చారు. అదే జగన్నాథ స్వామి కూడా నా భక్తుడి కోసమే ఎదురు చూస్తాను తప్ప నేను ఇక్కడి నుంచి కదలను. కాబట్టి భగవంతుడు సేవ చేయాలంటే అహంకారంతో సేవ చేయలేము, అసూయ ఉంటే అసలు సేవ చేయలేము, ఈర్ష్య ఉంటే స్వామి దగ్గర కూడా వెళ్ళలేము. మనం భగవంతుడికి సేవ చేయాలంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం ఈ మూడు ఉండరాదు. ఈ మూడు భక్తుడికి వైకుంఠం వెళ్ళకుండా చేసే అతి భయంకరమైన రాక్షస గుణాలు. అర్థమవుతుందా? అంటే మీ పురోగతి భక్తిలోకి ముందుకు వెళ్ళకుండా చేయకుండా చేసే మాయా రాక్షస గుణాలు ఇవి. చూడండి, అసూయ భగవంతుడి సేవ కోసం మనం ఎన్ని దెబ్బలు తిన్నా పర్లేదు, ఎన్ని అవమానాలు భరించినా పర్లేదు, అలాంటి వాళ్ళకే భగవంతుడు చెందుతాడు. భగవంతుని పొందాలంటే ఒక అమితి విలువ కట్టలేని వస్తువు అది భగవంతుడి ప్రేమ. ఆ భగవంతుని ప్రేమ పొందాలంటే మనలో కల్మషాలు లేకుండా భక్తిని సాధన చేసినప్పుడే, ఆత్మ శుద్ధైనప్పుడే భగవంతుడి యొక్క మనస్సులో మనం స్థానం దొరుకుతుంది. కాబట్టి మనం ఎలా ఉన్నామని కాదు, సేవ చేయడానికి ఏది ఆటంకం కాదు, మీ మనసే ఆటంకం. భగవంతుని చేరడానికి ఏది ఆటంకం కాదు, మీ బుద్ధే ఆటంకం. వైకుంఠం చేరడానికి ఏది ఆటంకం కాదు, మీ స్వభావమే ఆటంకం. కాబట్టి వైకుంఠం చేరకుండా చేసేది ఎవరు? మీరే. శత్రువులు మీకెవరు? మీరే. ఆ భక్తుడు అంత ఇబ్బందుల్లో ఉన్న జగన్నాథ స్వామి చూడ తపన, ఒక తాపత్రయంతో వచ్చాడు కాబట్టి జగన్నాథ స్వామి నిలిచిపోయాడు అక్కడే ఆ భక్తుడి కోసం. ఇది ఫస్ట్ మనం గ్రహించాల్సింది. రథయాత్ర రోజు మనకు ఒళ్ళు బాగాలేదు, అది బాగాలేదు, ఏది ఎత్తుక్కోకూడదు. భగవంతుడు చూడాలి, తాపత్రయంతో రావాలి. రథయాత్ర స్వామి ఆ దర్శనం దొరకాలి. మన పూరికి వెళ్తే ఎంత అదృష్టం, ఎంత పుణ్యమో, అదే జగన్నాథ స్వామి ఎక్కడ రథం పైన కనపడినా, ఏ ఊరిలో రథంలో కనపడినా, ఏ ఊరు రథమైనా ఆ జగన్నాథ స్వామి దర్శనం, రథం తాకినా అదే పుణ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి జగన్నాథ స్వామి పూరిలోనే మాత్రమే కాదు, ఆయన విశ్వాంతర జగన్నాథ, ఈ జగత్తుకంతా నాథ ఆయన స్వామి, ఈ జగత్తుకంతా స్వామి ఆయన పూరిలోనే ఉండట్లేదు, జగత్తంతా ఆయనదే. కాబట్టి ఆ భక్తుల్లో ఆ భావం ఉంది కాబట్టి జగన్నాథ స్వామి కూడా ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ, నా భక్తుడు వచ్చినప్పుడే ఇక్కడి నుంచి కదులుతాను. కాబట్టి మనలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమంటే, భక్తి కోసం మనం ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా భగవంతుడు కోసం, కృష్ణుడి కోసం ముందుకు వెళ్ళాలనే భావన ఉన్నప్పుడు ఆయన మన కోసం 10 కాదు 1,00,000 అడుగులు వేస్తాడు. మనమే సంఖ్యలు వేసుకుంటున్నాం. ఇది అజ్ఞానం అంటే ఎవరో వేసే సంఖ్యలు కాదు, మనం వేసుకున్న సంఖ్యలే అజ్ఞానం అంటే. అక్కడి నుంచి బయట పడాలి. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. రెండవది, ఈ గొప్ప మహాభక్తుడు ఉన్నాడు, ఇతను కూడా గొప్ప మహాభక్తుడు, చాలా పేదవాడు. కానీ రథయాత్ర అంటే ప్రతి సంవత్సరం జగన్నాథ స్వామి రథయాత్ర చూడాలి అని ఒక ఫ్యామిలీని తీసుకుని వెళ్తాడు పాపం ఆయన. అర్థమవుతుందా? వాళ్ళ పిల్లలు, భార్య, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ నడుచుకుంటూ రథయాత్రకి వెళ్ళేవాళ్ళు. లక్షల మంది వస్తారు. వసతులు ఏమి అందరికీ ఉంటాయని గ్యారంటీ లేదు అక్కడ. ఇక్కడ ఈ భక్తుడు ఎప్పుడైతే వాళ్ళ పిల్లలని అందరినీ తీసుకొని వెళ్తారో, వెళ్ళినప్పుడు అక్కడ ఉండడానికి ప్లేస్ కూడా ఉండదు. కొద్ది రోజులు నడుచుకొని వెళ్తుంటారు, జగన్నాథ స్వామిని చూడాలి అని వెళ్తుంటే అలసిపోతారు, ఆహారం సరిగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో పూరికి వెళ్తారు. ఇతను ఏమంటాడంటే, వాళ్ళ భార్య పిల్లలు ఆకలిగా ఉందండి, ఏమి ఆహారం దొరకట్లేదే అంటే, లేదు, జగన్నాథ స్వామి మహా పతిత పావనుడు, ఆయన స్వామి ఏదైనా ఏర్పాటు చేస్తారులే. నమ్మకం స్వామి పైన, ఆ నమ్మకంతో వాళ్ళని తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రథయాత్ర వెళ్దామని వెళ్తే
లక్షల మంది సమూహం ఉన్న పరిస్థితులు కాబట్టి వాళ్ళకి ప్లేస్ కూడా దొరకదు. ఎక్కడో దూరంగా చిన్న ప్లేస్ దొరుకుతుంది, అక్కడే కొద్దిగా రాత్రి పడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లలు ఆకలి ఆకలి అంటుంటారు, భార్య అమ్మగా వాళ్ళ తల్లి అందరూ ఆకలి ఆకలి అంటుంటారు. చూడండి ఎంత కష్టాలు పడి జగన్నాథ చూడడానికి వెళ్తున్నారు భక్తులు. వాళ్ళ జీవితాలు ఆదర్శంగా తీసుకోవాలి. మీకు అటువంటి కష్టాలేమి లేవు, మీ కష్టమంతా మీ బుద్ధి. ఆ బుద్ధిని దాటుకొని వచ్చిన వాడికే భగవంతుడి మోక్షం దొరుకుతుంది. అహంకారం దాటుకున్న వాడికే భగవంతుడి ప్రేమ పొందగలుగుతాడు. ఇక్కడ ఆ అతను బాధపడద్దండి, జగన్నాథ మనం చూసుకుంటాడు అని వాళ్ళని బుజ్జగించి ఆకలి ఓర్చుకోండి 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 అని పడుకోబెడతాడు. వాళ్ళ భార్య వాళ్ళ తల్లి అడుగుతారు, పిల్లలు పాపం చాలా ఆకలేసి మనం ఓర్చుకుంటామండి, పిల్లలు ఓర్చుకోలేరే. అంతే కదా, తల్లి తన ఆకలి తట్టుకోలేనా బిడ్డలకి వాళ్ళ ఆకలి తీరుస్తుంది. తల్లి భావం అది, అవునా కదా. ఇక్కడ జగన్నాథ స్వామి అంత అకించమైన ప్రేమ ఉంది భక్తుడికి. ప్రతి సంవత్సరం అతి తీసుకెళ్తాడు. అప్పుడు అర్ధరాత్రిలో జగన్నాథ స్వామే వస్తారు. బంగారు పళ్ళెం తీసుకొస్తారు. ఆయన బంగారు పళ్ళెంలో ఆయనకి నైవేద్యం పెట్టిన అన్నీ కూడా బంగారు పళ్ళెంలో తీసుకొని వచ్చి ఈ భక్తుని లేపుతాడు. అయ్యో ఆకలిగా ఉన్నారు లేవయ్యా అని బంగారు పళ్ళెంలో ఆ స్వామికి పెట్టిన నైవేద్యం తీసుకొని వచ్చి ఆ భక్తుడికి ఇచ్చి స్వామి చూడండి తినిపిస్తాడు. అందరూ అంటే అంటే భగవంతుడు లేడు అని చాలా మూర్ఖత్వం బతికేస్తూ ఉంటాం. అటువంటి భక్తులు లేరు. ఫస్ట్ భగవంతుడు లేడు కాదు, భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. భగవంతుణ్ణి కోసం అంత అకించమైన భక్తులు లేరు. భగవంతుణ్ణి ప్రేమగా చూసే కళ్ళు లేవు. భగవంతుడి కృష్ణార్పిత ప్రాణః, భగవంతుడికి అన్ని అర్పణ చేసే జీవితాలు లేవు ఇక్కడ. భగవంతుడే సర్వం అనుకునే జీవించే జీవులు లేరు. కాబట్టి భగవంతుడు లేడు అంటారు. జ్ఞానం, భగవద్ జ్ఞానం వాడు లేని వాడికి భగవంతుడు ఎలా కానీ గ్రహిస్తాడు చెప్పండి. కాబట్టి ఆ జ్ఞానం అటువంటి భక్తుల మనస్సు గుణాలు లేవు కాబట్టి భగవంతుడు లేడనేస్తాం మనం. ఈ భక్తుడి కోసం స్వామి బంగారు పళ్ళెంతో వచ్చి స్వామి తినిపిస్తాడు. స్వామి తినిపిస్తాడు, అట్లాగే బంగారు పళ్ళెం వాళ్ళతోనే పెట్టి మాయమైపోతాడు. నెక్స్ట్ రోజు పూరి పూజారులందరూ కూడా వెళితే బంగారు పళ్ళెం కనపడదు. ఏమిటిది, బంగారు పళ్ళెం ఎవరో దొంగలించేశారే అని రాజుకి కంప్లైంట్ చేస్తారు. గజపతి రాజుకి, పూరి క్షేత్ర రాజుకి బంగారు పళ్ళెం ఎవరో దొంగతనం చేశారండి. అప్పుడు రాజు ఎంక్వైరీ చేస్తారు, ఎవరో కనుక్కొని రండి, ఎవరు దొంగతనం చేశారు. చూస్తుంటే ఇతను ఎక్కడో దూరంగా ఉన్న ఇతని దగ్గర బంగారు పళ్ళెం కనపడుతుంది. అందరూ ఇతను పట్టుకుంటారు, దొంగ. జగన్నాథ బంగారు పళ్ళాన్ని వీళ్ళు దొంగతనం చేశారు అని పట్టుకుంటారు. పట్టుకొని వీళ్ళని శిక్ష వేయాల్సిందే. వాళ్ళు మాకేం తెలియదండి. చూడండి భక్తులు పరీక్షలు ఇవన్నీ కూడా. మీకేం పరీక్షలు పెట్టాలి చెప్పండి. మిమ్మల్ని పరీక్షలు పెడితే ప్రతి పరీక్ష ఫెయిలే. పరీక్ష పెట్టకుండానే ఫెయిల్ అయిపోయింటారు మీరు. కాబట్టి కృష్ణ పరీక్ష పెట్టడు. వీడు పెట్టినా ఫెయిల్ అయిపోయిన వాడు పరీక్ష ఏం పెట్టాలి? భక్తి ఉన్నవాడు పరీక్ష పెట్టాలి. అటువంటి అకించన భక్తి, అహైతుకి అప్రతిహత, అహైతుకి ఎటువంటి కోరికలు లేకుండా అప్రతిహత, ఎటువంటి పరిస్థితులైనా భగవంతుని ప్రేమ కరగకుండా ఉన్న వాళ్ళకి పరీక్షలు పెడతాడు ఆయన. ఇప్పుడు ఒక టీచర్ కూడా స్కూల్లో ఏమీ రాదు వాడికి, వాడు ఏం పరీక్షించాలి చెప్పండి? వీడు ఏది ఇచ్చినా ఫెయిల్ అయిపోతాడు. ఎందుకు పరీక్ష టైం వేస్ట్ కదా. అటు మనం ఎప్పుడు స్వామి పరీక్షించాడు. మీలో భక్తి ఉంటేనే పరీక్ష జరుగుతుంది. ఎంత భక్తిలో పెరుగుతారో అంత పరీక్షలు వస్తాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఆ భక్తుడు అకించన భక్తి, స్వామే వచ్చి బంగారు పళ్ళెం ఇచ్చి వెళ్తే దొంగ అని ముద్ర వేస్తారు. కానీ అతనేం చలించడు, భయపడాడు. అయ్యో జగన్నాథ స్వామి కోసం అపనిందలు పడుతాం కానీ నేను చేయలేదండి వేడుకుంటాడు.
జైల్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఆ రాత్రి జగన్నాథ స్వామి కల్లో వస్తాడు రాజుకి. ఓ గజపతి రాజా, వీళ్ళు నా భక్తులు, ఆ బంగారు పళ్ళెం నేనే స్వయంగా తీసుకొని వెళ్ళి నా భక్తుడికి ఇచ్చాను. ఆకలితో ఉన్నాను నా భక్తుడు, నా కోసం ఇన్ని రోజులు నడుచుకుంటూ వచ్చాడే, అతను ఆకలిగా ఎలా నేను చూస్తాను, ఆకలితో ఎలా తింటాను బంగారు పళ్ళెలు, కాబట్టి ఆ పళ్ళెమే తీసుకొని నేను స్వయంగా ఇచ్చాను అంటాడు. రాజుకి ఎట్లా అంటే ఇంత గొప్ప మహాభక్తులా వీళ్ళు, కానీ రూపాన్ని బట్టి కాదు భక్తి. ఇక్కడ మన డ్రెస్సులు బాగుంటే విలువిస్తారు, మరి బాగా బ్రేస్లెట్లు ఇట్లా అంటుంటే, కడియాలు వేసుకుంటూ అంటుంటే వీడు విలువిస్తారు, అవునా? చైన్ ఇటు అంటుంటే విలువిస్తారు, వాచ్ ఇలా అంటుంటే విలువిస్తారు, అవునా? మంచి కళ్ళద్దాలు, కాస్ట్లీ బంగారు ఫ్రేమ్, ఓ మంచి ఫ్రేమ్, మంచి డ్రెస్, మంచి ఆహారం, దీన్ని బట్టి సమాజంలో విలువ. భగవంతుడు అవేమీ చూడాడు ఇక్కడ. భగవంతుడు ఏం చూస్తున్నాడు? కటిక పేదవాడైనా అతను ధనవంతుడే, ఎందుకంటే భగవంతుడి ప్రేమని పొందాడు, భగవంతుడినే ఆయన హృదయాన్ని కదిలించేశాడు. కాబట్టి గజపతి రాజు కూడా ఆశ్చర్యపోతే, ఇటువంటి భక్తుల వాళ్ళు చూస్తే దొంగను ముద్ర వేసిన, కానీ భగవంతుడు చూడండి వాళ్ళ కోసం స్వయంగా వెళ్ళి మళ్ళీ కల్లో వచ్చి నా భక్తుడయ్యా అంటే, అప్పుడు రాజు కూడా అతని దగ్గరికి వెళ్ళి పూరిలో నా పూజారులందరూ అతన్ని వేడుకుంటారు, క్షమించయ్యా నేను అవమానించామే, కాబట్టి జగన్నాథ ప్రథమ సేవకుడు నువ్వే ఈ పూరి క్షేత్రం, కానీ అతనికి భగవంతుడు డైరెక్ట్గా సేవ చేసే అదృష్టాన్ని ఇస్తారు. చూడండి, భగవంతుడు కదిలి వచ్చేసాడు గర్భగుడి నుంచి. కాబట్టి మనం పేదవాళ్ళమా, ఏ కులమా, మతమని కాదు, ఇక్కడ ప్రేమించే గుణం నేర్చుకోవాలి భగవంతుడి కోసం. ఎలా ప్రేమను వ్యక్తపరచాలి స్వామి కోసం. ఈర్ష, అసూయ, ద్వేషాలని పక్కన పెట్టి ఆ హరినామం ఎప్పుడైతే మనం లేకుండా మనం జపం చేయగలుగుతామో అప్పుడు అశుద్ధ హరినామం అంటే శుద్ధ నామం, మన శుద్ధనామం. మీరెందుకు శుద్ధనామం ఇంకా ఆ స్టేజ్కి లేరు. ఆత్మ అంతా కూడా మలినాలు, జపం చేసేటప్పుడు అపరాధాలు, భావం ఎక్కడో, మాల ఇక్కడ, శబ్దం వెళ్తుంది, మనసు ఎక్కడో. కాబట్టి భగవంతు ప్రేమ ఎలా చూపించాలి ఈ కలియుగంలో? ఆయన నామం, హరినామం. కాబట్టి మనం దొంగ అని ముద్ర వేసినా కూడా భక్తుడు భయపడలేదు, బాధపడలేదు. భగవంతుడి కోసం నిందలు తీసుకొని రెడీగా ఉండాలి. ఫస్ట్ మీరు ఒక మాట అంటే రేపు ప్రోగ్రాంకి రారు మీరు, అవునా? అది మీ భక్తి. ఒకవేళ ఎవరు అన్నారని ఒక మాట, మీ కోపం ఎవరి మీద చూపిస్తారు మీరు? రేపు జపం చేయను, మనసు బాగాలేదు నాకు. ఇది మన భక్తి. ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ చిన్న గొడవలు జరిగినా, ఏ ఇష్యూ జరిగినా కూడా మనసు బాగాలేదు కూడా జపం చేయాలి. మనసు బాగోడానికే జపం చేయాలి. మందు ఎవరు వేసుకోవాలి? పేషెంట్ వేసుకోవాలి. జపం మనందరూ పేషెంట్లు కదా. కలియుగంలో అందరూ శూద్ర సంభవ, ప్రతి ఒక్కరి జపం మందు ఇదే. కాబట్టి మనకు అనుకూలం జరగలినప్పుడు మన కోపం స్వామిని చూపించేస్తాం. ఇది కనిష్ట భక్తి. కనిష్ట భక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి. కనిష్ట భక్తి కోరికలతో ఉన్న భక్తి. ఇది అన్నీ బాగున్నప్పుడే భగవంతుడిపైన ప్రేమ. అది కూడా ప్రేమ అంటే ఏమిటి? ట్రాన్సాక్షన్, మన ఫోన్పే లాగా ట్రాన్సాక్షన్ వరకే వాడి పైన, అది అయిపోతే మనకు అయిపోయింది, చలో అయిపోయింది. కనిష్ట భక్తి భగవంతుడి పైన సేవ అంటే కష్టాలు తట్టుకొని సేవ చేద్దామని భావన ఉండదు కనిష్ట భక్తిలో. ఆయన కోసం కష్టపడడం, ఉన్నదే మనం దాచుకుంటూ ఉంటాం ఆయన ఇవ్వకుండా. కనిష్ట భక్తిలో ఆయన మనల్ని కోరుకుంటున్నాడు, మనమేం చేస్తున్నాం? కనిష్ట భక్తిలో మన కోసం కోరుకుంటున్నాం. మధ్యమ భక్తులు ఏమిటి? స్వార్థమైన కోరికలు తక్కువ ఉంటాయి, అట్లీస్ట్ కృష్ణుడి పైన కొద్దిగా కండిషన్ లేకుండా ఆయన కోసం కొద్దిగా నిస్వార్థంగా సేవ చేసే భక్తి మొదలవుతుంది మధ్యమ భక్తిలో. ఉత్తమ భక్తి అంటే సోల్డ్ అవుట్, ఆయనకు అమ్మేసుకుంటాం మనమే. ఇంకా కృష్ణ, నీ శరీరం నీదే, బుద్ధి నీదే, మనసు నీదే, నా మాటలు నీవే, ధనము నీదే, నా కుటుంబం నీదే, నావన్నీ కూడా నీకు చెందినవే కృష్ణ. అది ఉత్తమ భక్తి. మానవ జీవితం ఉత్తమ భక్తిలో రావడానికి. కాబట్టి అతను పేదవాడైనా భగవంతుడు పరిగెత్తు వెళ్ళి బంగారు పల్లెల్లో ఆయనకి ప్రసాదం ఏర్పాటు చేశాడు. చూడండి,
కాబట్టి మనలో కూడా అవమానాలు జరిగినప్పుడు ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలి. కష్టాలు వచ్చినప్పుడే స్వామి మీద ప్రేమ ఎక్కువ అవ్వాలి. కృష్ణ, ఎందుకు కృష్ణ ఈ లోకం అంతా? నువ్వు లేని లోకం ఏమిటి? నువ్వు లేని లోకం శూన్యం. శిష్టాశ్రం చెప్తారు స్వామి, అవునా కదా? అంటే భగవంతుడు లేని లోకం శూన్యం. కాబట్టి ఈ భావన ఉండాలి. ఇది జగన్నాథ స్వామి రథయాత్ర కోసం వాళ్ళంతా కష్టపడి వెళ్ళి, మనం వెళ్తే ఏ హోటల్లో ఉండాలని చూస్తాం. ఫస్ట్ హోటల్ లేకుండా ఏమైనా బుక్ చేసుకుంటారా అసలు? చూడండి, మీరు పూరికి వెళ్ళి చూడండి, లక్షలాది భక్తులు హోటల్, అందరి హోటల్ లేవు అక్కడ, అక్కడే పడుకునేస్తారు పాపం. వాళ్ళు ఒక్కోసారి చూసినప్పుడు ఎంత భక్తి వీళ్ళకి అసలు, అంటే వాళ్ళ సుఖాలు ఆలోచించట్లేదు వాళ్ళు, ఎట్లా ఒకటి వెళ్ళిపోతారు. స్వామి చూస్తే చాలరా బాబు, చూడండి. కాబట్టి ఇటువంటి భక్తి రావాలి మనలో. వైకుంఠం చేరాలంటే, వైకుంఠం అనేది సామాన్యమైనది. హిమాలయాలు, అమర్నాథ్ యాత్రలు, కేదారి, భద్ర వెళ్ళినంత సులభం కాదు ఇది. ఈ యాత్రలో ఎవడో తీసుకుంటే తీసుకొచ్చేస్తారు మిమ్మల్ని, అర్థమవుతుందా? యాత్రలు డబ్బులుండి వెళ్ళిపోవచ్చు మీరు, అవునా? చార్ధామ, బద్రీనాథ్, కేదార్ యాత్రలన్నీ డబ్బులుంటే వెళ్ళి చూసి వచ్చేయచ్చు మీరు. వైకుంఠం డబ్బులు తెల్లలేరు మీరు. ఇక్కడ యాత్రలు డబ్బులు తెలిపోవచ్చు మీరు, హెలికాప్టర్ రైడ్ కూడా వెళ్ళిపోవచ్చు కావాలంటే. కానీ వైకుంఠానికి హెలికాప్టర్లు వెళ్తామా? వైకుంఠ డబ్బులతో వెళ్ళిపోతామా? వైకుంఠం తీసుకెళ్ళి నిచ్చెన హరే కృష్ణ మహామంత్రం. వైకుంఠం కావడానికి భక్తి కావాలి మనకు. భక్తి ఎలా మొదలవుతుంది? హరినామంతో మొదలవుతుంది. కాబట్టి చాలామంది కృష్ణుని ఎమోషన్గా ఉంటారు. చాలామంది కలుస్తూ ఉంటాం కదా, ఎమోషన్ కృష్ణ ఏడ్చుంటారు, చాలామంది ఏడ్చేస్తారు కానీ జపం చేయరు. అర్థమవుతుందా? చాలా ఎమోషన్ ప్రభు కృష్ణ. క్లాసులు కొంతమంది ఏడ్చేస్తారు కూడా. మేము చాలామంది జపం చేయమని అసలు తట్టుకోలేకపోతున్నాం ప్రభు, కృష్ణుడు అంటే ప్రేమ, కానీ జపం మాత్రం చేయరు, ఏకాదశి వ్రతం చేయరు, నియమాలు పాటించరు, కానీ ఎమోషన్ వితౌట్ డివోషన్ ఈజ్ యూజ్లెస్. ఎమోషన్ భక్తి లేకుండా ఏమిటి? యూజ్లెస్. అది దేని పనికిరాని ఎమోషన్ అది, అవునా కదా? సీరియల్ కూడా ఏడుస్తుంటారు కదా, సీరియల్ చూడ అత్త కోడలు సీరియల్ అని మీరు చూస్తుంటారు కదా, ఏడుస్తూనే ఉంటారు బై ఎపిసోడ్ వాళ్ళు. మీరు వాళ్ళు చూసి 2000 ఎపిసోడ్ ఏడుస్తుంటారు. ఇంకా అదే జరిగేది బయట అంతా కూడా. ఏడుపులు అంటేనే ఎమోషన్ అంటే అందరికీ అది. ఆ కాసేపు ఎమోషన్, ఏడ్చి కళ్ళు మళ్ళీ అయిపోయిన తర్వాత ఓకే అయిపోయింది, మళ్ళీ తినేద్దాం, ఏడ్చి అలసట వచ్చేసింది, అయిపోయిందా? అది ఎమోషన్. ఇది కూడా అంతే. ప్రవచనాలప్పుడు ఏడుస్తాం, ప్రవచనాల తర్వాత ఇంక చాలు ప్రభు బాగా ఏడ్చేస్తాం, ఇంక చాలు, ఇంక గంట మనకి నెక్స్ట్ రిలాక్స్ అవ్వాలి, మజులు రిలాక్స్ అవ్వాలి, బ్రెయిన్ రిలాక్స్ అవ్వాలి, అయిపోయింది. కృష్ణ లేదు, ఏమీ లేదు. అర్థమవుతుందో? అంటే ఆ క్షణంలో ఎమోషన్, ఆ క్షణంలో ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ అయిపోయిన తర్వాత ఫీలింగ్స్ అలాగే ఉండవు కదా. ఫీలింగ్స్ ఎక్కువసేపు ఉండవు కదా. కోపమైనా, లవ్ అయినా, ఏదైనా కూడా ఫీలింగ్స్ అలాగే ఉండిపోతాయా? కాసేపే. కోపం కూడా అంతే. కోపం కూడా ఎలా ఉండిపోతారు అదంతా మీరు? ఏమన్నా మీ ఇంట్లో కోపం వస్తే చెప్పండి, అలాగే ఉండు రోజంతా. ఉండలేడు వాడు, కాసేపే. మన ఫీలింగ్స్ అన్నీ కాసేపే ఉంటాయి. కాబట్టి ఎమోషన్తో వచ్చే ఫీలింగ్స్ ఎక్కువ రోజులు ఉండవు. డివోషన్తో వచ్చే ఫీలింగ్స్ ఎప్పుడైనా ఉంటాయి, పర్మనెంట్ ఇవి. అర్థమవుతుందా? పర్మనెంట్ ఫీలింగ్స్ ఇవి. పాండవుల్లాగా, ప్రహ్లాదుల్లాగా పర్మనెంట్ ఫీలింగ్స్ అవి. చావైనా హిరణ్యకశిపుని చంపేసే పర్లేదు పను. వాళ్ళ నాన్న చంపాలంటే ఏమన్నాడు? చంపేసే, నో ప్రాబ్లం. మీరు వాళ్ళు వేసేస్తారు, వాళ్ళు మేము వేసే ముందే. ఇది కలియుగం అలా ఉంది. అర్థమవుతుందా? కలియుగం అంతే కదా. మనల్ని ఎవరు చంపాలి, వాళ్ళు ఖాళీగా ఉంటామా? ప్రహ్లాదు తెలుసు, రోజు తీసుకెళ్ళడం, స్కూల్కి తీసుకెళ్ళట్టుగా చంపడం. ప్రహ్లాదుల పరిస్థితి ఏమిటి? ఏదో ప్లే స్కూల్ తీసుకెళ్తాడు, అలాగా ఏరుగులతో అలాగా చంపేద్దాం, అక్కడేం జరగదు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. రేపు మళ్ళీ వేరే ప్రయత్నం. రోజు స్కూల్కి తీసుకెళ్ళడం, హిరణ్యకశిపుని తీసుకెళ్ళడం, రావడం, తీసుకెళ్ళడం. ప్రహ్లాదు జాలీగా వెళ్ళాడు. కానీ నానా ఎందుకు నన్ను రోజు టెన్షన్ అంతా, నువ్వు వదిలే నానా అంటే అడగలా. హిరణ్యకశిపుడికి టెన్షన్ వచ్చేసింది. వీడు ఎలా రా, వీడు హ్యాపీగా వచ్చేస్తాడు, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ టెన్షన్ హిరణ్యకశిపుడికి. భక్తుడు ఏమిటి? కృష్ణార్పిత ప్రాణ. ఆయన కోసం అన్ని అర్పణ చేసిన వాడికి భయం ఉండదు, దేనిపైన ఆశ ఉండదు, ద్వేషం ఉండదు, ఈర్ష అసూయలు ఉండవు. వైష్ణవుడు అంటేనే ఈర్ష అసూయ ఉండకూడదు. మనం ఒకరు భక్తుల ముందుకు వెళ్తుంటే మనకు అసూయ ఎక్కువైపోతుంది వాళ్ళని చూసి.
అసూయ ఉన్నపో చోట అనసూయవే. స్వామి కృష్ణ గీతలు ఏమంటాడు? 9వ అధ్యాయం 1వ శ్లోకం. ఏం చెప్తా శ్లోకం పేరు చెప్పండి. గీత బుక్కులు తెచ్చారా? తీయండి. ఇప్పుడు రోజు తీస్తాం, వారానికి వస్తారని తీద్దాం అట్లీస్ట్. 9వ అధ్యాయం 1వ శ్లోకం అందరూ చదవండి. 9వ అధ్యాయం 1వ శ్లోకం. అద్భుతమైన శ్లోకం ఇది. శ్రీ భగవానువాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవ్యక్ష అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షస అశుభా. స్వామి అంటున్నాడు చూడండి, ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం. అర్జున, నీలో అనసూయవే, నీలో అసూయ లేదు కాబట్టి అర్జున ఇదం గుహ్యతమం అంటే సీక్రెట్ల కన్నా సీక్రెట్ ఈ భగవద్గీత జ్ఞానాన్ని నీకు ఇస్తున్న అర్జున, నీలో అసూయ లేదయ్యా. జ్ఞానం విజ్ఞాన సహితం ఏమంటారు స్వామి? యజ్ఞాత్వ మోక్షసే అశుభ. నీలో అసూయ లేదు కాబట్టి ఈ గీతా జ్ఞానం నీకు ఇస్తున్నాను. ఈ గీతా జ్ఞానం ఏం చేస్తుంది? మోక్షసే, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మీరు భక్తిలో ముందుకు వెళ్ళాలంటే ముందు అసూయ ఉండకూడదు. ఒకడు మనకంటే ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళ ఆనందపడాలి, ఇన్స్పిరేషన్. అయ్యో ఈ భక్తురాలు ఈ భక్తుడు మనకంటే లేటుగా వచ్చారే కానీ ముందుకు వెళ్ళిపోతున్నారే. ఓ ఎంత కృష్ణ, వాళ్ళు ఎంత తాపత్రయంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరికి ఎవరు పోటీ కాదు, మీకు మీరే పోటీ. రన్నింగ్ రేస్ ఎవరితో? మీకు మీరే రన్నింగ్ రేస్. ఇక్కడ వేరే వాళ్ళతో రేస్ కాదు. మీ అజ్ఞానంతో పోటీ, మీ లేజినెస్ సోమరితనంతో పోటీ, మీ ఇంద్రియ ప్రీతి, ఇంద్రియాలు సుఖపెట్టడం ఉంటుంది కదా, నిగ్రహంతో పోటీ, మీ మనసు స్వభావంతో మీకు పోటీ మీకు మీరే పోటీ. కాబట్టి అసూయ ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. దుర్యోధనుడు అసూయ ప్రతిరూపం దుర్యోధన. కామానికి ప్రతిరూపం ఎవరు? రావణ. అర్థమవుతుందా? కాబట్టి దుర్యోధనుడు అసూయ ప్రతిరూపం, ద్వేషానికి ప్రతిరూపం. కాబట్టి వాడికి బుర్రలో ఏం ఎక్కలేదు. కాబట్టి మనం భక్తుల స్వామి ఏమంటాడు? జ్ఞాన విజ్ఞాన సహితం. ఈ భగవద్గీత జ్ఞానం విజ్ఞానాన్ని మొత్తం నువ్వు అర్థం చేసుకునే శక్తి నీకు ఉంది. ఎందుకంటే నీలో అసూయ లేదయ్యా. కాబట్టి మనం భక్తుల్లో ముందుకు వెళ్ళడానికి అసూయ భావాన్ని పక్కన పెట్టాలి, అప్పుడే ముందుకు వెళ్తాం. అతడు ఎంత పేదవాడైనా భగవంతుడు చూడండి, అతను అసూయ లేదు పాపం. జగన్నాథ స్వామికి వచ్చినప్పుడు అతను అరెస్ట్ చేసినా కూడా అతనేమి, జగన్నాథ స్వామి ఇచ్చా, భగవంతుడు ఆజ్ఞ లేకుండా జరుగుతుందా? ఏం జరగదు సృష్టిలోనే. కాబట్టి భగవంతు తెలిసి జరుగుతుంది కదా ఇది. కానీ నా స్వామికి తెలుసు ఏం జరుగుతుందో. కానీ స్వామికి ఎందుకు కంప్లైంట్ చేయాలి? అర్థమవుతుందా? స్వామికి తెలియకపోతే మనం చెప్పాలి, వెళ్ళి కృష్ణ కష్టాలు ఉన్నాయి నాకు తీర్చి. ఏం కష్టాలు అడిగితే మనం చెప్పచ్చు. కృష్ణుడికి తెలుసు మీ కష్టాలు. కృష్ణుడికి తెలియకుండా, కృష్ణ ఆజ్ఞ లేకుండా మీ జీవితంలో కష్టాలు నష్టాలు రావు. ఆయన కష్టం ఇచ్చాడంటే కృష్ణ నాకేదో నేర్పిస్తున్నావయ్యా, ఇక్కడ ఈ భావం రావాలి. కష్టాలప్పుడు స్వామి నిందించే భావం కాదు కావాల్సింది, కృష్ణుని స్తుతించే భావం రావాలి కష్టాల్లో. అది పాండవ లక్షణం, అది ప్రహ్లాద లక్షణం. కాబట్టి ఈ భావం ఉన్నప్పుడే వైకుంఠం ఊరికే వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళేసి మనం దండలు వేసేసి, అర్థమవుతుందా? వైకుంఠ ఏకాదశి స్వామికి మంచిగా అలంకరణ చేసేస్తే మనం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం వెళ్ళిపోతే వైకుంఠం వెళ్ళిపోం, పుణ్యం వస్తుంది. నిజమైన వైకుంఠం పొందాలంటే హరినామం జపం చేయాల్సింది. సాధన లేకుండా వైకుంఠం చేరుకోవాలి. అభ్యాస యోగయుక్తేన మమా భక్త్యా ప్రయచ్చతి. భక్తి లేకుండా వైకుంఠ ఎంట్రన్స్ లేదు. స్వామి చెప్పేశాడు భగవద్గీతలో, మమా భక్త్యా ప్రయచ్చతి. నాను చేరుకోవాలంటే భక్తి ఒకటే మార్గం. అచంచలమైన భక్తి ఉండాలి స్వామి పైన. కాబట్టి మీరే చెక్ చేసుకోవాలి, మీ హార్ట్ పల్స్ లాగా. అర్థమవుతుందా? తెలుస్తుంది కదా మనకు బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది. అదేవిధంగా మనలో అసూయ ఎంత ఉంది, ద్వేషం ఎంత ఉంది, ఈర్ష్య ఎంత ఉంది. ఇన్ని ఉన్నప్పుడు ఎలా మన అన్ఫిట్ కదా అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు మీరే చెప్పండి, మిమ్మల్ని పోలీసు ఎగ్జామ్కి రాయగలుగుతా పాస్ అవుతారా మీరు?
పోలీస్ ఎగ్జామ్కి మీరు వెళ్ళగలుగుతారా? ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఎందుకు వెళ్ళలేరు? అన్ఫిట్, శక్తి ఇలా ఇలా కరెక్టే కదా, ఎనర్జీ ఇలా, రన్నింగ్ రేస్ ఇలా, యాವುದು ఇలా, కాబట్టి అన్ఫిట్ కదా. అంటే పరిగెత్తే శక్తి లేదు, బరువులు ఎత్తే శక్తి లేదు. దొంగను మనం పట్టుకునే శక్తి ఉందా? మనకి ఇద్దరు పట్టుకోవాలి మనం లేస్తే ఒక్కోసారి. దొంగను పట్టుకుంటాం మనం. కాబట్టి ఏమవుతుంది, మనం ఏమంటారు గవర్నమెంట్, అన్ఫిట్. ఫిట్ గారప్ప లేదు, నాకు లోపల మనసంతా ఉత్సాహంగా ఉంది, కానీ వాడికి వీల్ చైర్లో ఉంటాడు. ఉత్సాహంగా ఉంది, కట్లెత్తుకుని అడుగుతుంది. ఉత్సాహం సరిపోతుందా? బాడీ ఫిట్గా ఉండాలా? ప్రభు వైకుంఠం వెళ్ళిపోవాలి, ఉత్సాహం ఉంది మీ దగ్గర, కానీ ఫిట్ అవ్వాలి కదా. కోరికలున్నా వైకుంఠం వెళ్ళిపోవాలి, వైకుంఠ ఎక్కరు, 7 కొండలు వాడ గోవింద గోవింద గోవింద, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వైకుంఠ ఎక్కరు గోవింద అంటాం. ఇది ఎక్కడ భక్తి? ఇది వైకుంఠం వెళ్తామా? అన్ఫిట్. ఉత్సాహం ఉంటే సరిపోదు, ఒకరోజు జీవితాంతం ఉత్సాహం ఉండాలి. ఆఖరి వైకుంఠం చేరే వరకు ఉత్సాహం ఉండాలి. ఇప్పుడు రన్నింగ్ రేసు, పోలీస్ పరీక్షలు పెట్టేవాడు వాడికి మొదలు పెట్టడం కాదు కదా, అక్కడ చేరడం ముఖ్యం. అవునా? అందరూ మొదలు పెడతారు, చాలామంది మధ్యలో డ్రాప్ అయిపోతారు పరిగెత్తలేక. అది చేరే వాడికే జాబ్ వస్తుంది. మోక్షం అంటే మన కోరికలతో సరిపోదు. మోక్షం అంటే అభ్యాస సాధనలో కనపడాలి. ప్రతిరోజు హరేకి ఇష్టమైన 16 మాలలు చేయకుండా, దీక్ష లేకుండా మోక్షం లేదు. అన్ఫిట్ అయిపోతాం మనం. ఫిట్ అవ్వాలంటే ఏమిటి? ఇవన్నీ ఫిట్ అవ్వాలి, తెలుసుకోవాలి, ఇవన్నీ ఆచరణలో పెట్టాలి. కాబట్టి ఇక్కడ పోలీస్ ఉద్యోగం మీకు అన్ఫిట్ అంటే వైకుంఠం ఫిట్ అయిపోతాం మనం అక్కడ? చెప్పండి మీరు. చిన్న ఉద్యోగానికి అన్ఫిట్ అయితే వైకుంఠ భావన, వైకుంఠ రూపం, వైకుంఠ మోక్ష, వైకుంఠ స్వామితో ఉండాలంటే ఎంత ఫిట్ అవ్వాలి, ఎంత గుణాలు ఉండాలి మనలో. మనలో కూడా దైవ గుణాలు శుద్ధంగా ఉన్నప్పుడే భగవంతుని తాకే ఒక అవకాశం అది. ఎవరుంటే వాళ్ళు భగవంతుని తాకేస్తారా? భగవంతుని మాట్లాడేస్తారా? లేదు కదా. కాబట్టి ఫిట్ అవ్వడం మానవ జీవిత ముఖ్య ఉద్దేశమే. వైకుంఠానికి మన ఫిట్ అవ్వడానికి దీని ట్రైనింగ్. ఇది మానవ జీవితం ఏమిటి? మోక్షానికి ట్రైనింగ్. మానవ బాడీ, శరీరం. మన ఈ శరీరం ట్రైనింగ్ వాడుకొని దేనికి వాడుతున్నాం మనం? సుఖాలకి వాడేస్తున్నాం. మానవ దేనికి? మోక్షానికి ట్రైనింగ్ బాడీ ఇది. భగవంతుడికి సచ్చిదానంద రూపంలో ఎలా సేవ చేయాలి, ఆ ట్రైనింగే ఈ మానవ జీవితం. మానవ జీవితమే విష్ణు సేవ కోసం, వేరే ఇంకే సేవ కోసం కాదు. ఇది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, అటువంటి కష్టాలు వచ్చినా ఆయనకి ఇంకా దగ్గర అవ్వాలి మనం. ఆయనకు దూరం అయ్యే కొద్దికి ఇంకా కష్టాలు పెరుగుతూనే ఉంటాయి మనకు. కాబట్టి మీరందరూ 16 మాలలు ఎప్పుడు చేయగలుగుతామా? అది మీరు ప్రశ్న వేసుకోండి. అసూయ ఇంకా ఎంత ఉందో, ద్వేష, ఈర్ష్య, ఇవన్నీ ఎంత మీరు చెక్ చేసుకోవాలి. మీ హెల్త్, ఆధ్యాత్మిక ఆరోగ్యం ముఖ్యం. మన శరీర ఆరోగ్యం కోసం చాలా టెన్షన్ పడతాం, చెకప్లు చేస్తాం, అంతేనా? ఈ ప్రొఫైల్, ఆ ప్రొఫైల్, వైటమిన్స్ అన్నీ చెక్ చేసుకుంటాం లోపల ఎలా ఉంది పరిస్థితి అని. కానీ లోపల ఆత్మక ఆరోగ్యం ఎలా ఉంది? ఇది ఎన్ని రోజులు, 70 ఏళ్ళు బాగానే ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? క్రిమికేటికల్గా ఆహారం కదా ఇది. దేర్ ఆర్ వెయిటింగ్. ఎప్పుడు వెయిట్ చేస్తారు, ఎప్పుడు సరిపోతారు రా వీడిని. ప్రతి జీవికి ఆహారం కావాలి కదా. కాబట్టి ఇక్కడేమో పిల్లలు వెయిటింగ్, ఎప్పుడు మా నాన్న అమ్మ ఎప్పుడు వెళ్తారా అని. వాళ్ళకి ఏం వెయిటింగ్? ఇక్కడ ఆస్తుల కోసం వాళ్ళు వెయిటింగ్. అక్కడ జీవరాశులు వెయిటింగ్, వీడు ఎప్పుడు పోతే మనం దీన్ని కలిసి తిందామా అని. మీరు లోపల కూడా జీవులు ఉన్నాయి. మళ్ళీ ఆకలి వేస్తే పురుగులు అప్పుడు సౌండ్ వస్తుంటుంది, గుర్తుంటుందా మీకు? మీరేమనుకుంటారు, ఇడ్లీ మన కోసం మీకోసం తినట్లా? మీరు లోపల కొన్ని లక్షల జీవరాశులు లోపల ఉన్నాయి. మీ లోపల ఆహారం మీకోసం తినట్లా? మీరు వాళ్ళు కూడా ఫీడ్ చేస్తున్నారు లోపల. మీరేమనుకుంటారు, మొత్తం మీరు తింటున్నారు అనుకుంటారు మీరు. ఇదే అజ్ఞానం అంటే కూడా. మీరు ఇదంతా కష్టపడి లోపల జీవులందరికీ ఫీడ్ చేయాలి. రోజు పెడితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. పరాణ జీవులు. కాబట్టి మీరు ఒక్కరి కోసం బతకట్లేదు. ఈ శరీరంలో మీరే ఓనర్ కాదు. చాలామంది లోపల బ్యాక్టీరియాస్ అంటే ఏమిటి? చిన్న చిన్న పురుగులు లేవా?
ఇన్ఫెక్షన్ జరుగుతుంటాయి కదా. కాబట్టి ఎన్నో జీవరాశులు లోపల ఉన్నాయి. ప్రతి సెల్ సిస్టమ్ కానీ, మీరు తినే ఆహారం, తీసుకునే మందులు కానీ, ఆత్మకు కాదు, లోపల చాలా సిస్టమ్ ఉంది లోపలంతా కూడా. భగవంతుడి సృష్టి అద్భుతం ఇది. కాబట్టి ఇప్పుడైనా నిద్రలేయండి, ఆఖరి క్షణం వరకు జీవితాన్ని జాగ్రత్తగా వాడుకోండి. దీర్ఘాయుష్తో బతకడం ముఖ్యం కాదు, ఆధ్యాత్మిక చింతనతో బతకడం ముఖ్యం. ఇక్కడ భక్తుడి చావు పైన భయం లేదు. భయం దేనికి? కృష్ణ ఎక్కడ మాయలో పడిపోతానేమో ఆ భయం ఎక్కువ చావు కంటే భక్తుడికి. భక్తుడి భయం దేనికోసం? కృష్ణ వైకుంఠం దూరం అవుతాను ఆ భయం భక్తుడికి. చావు కోసం భయం కాదు. కృష్ణ ఎక్కడ కోరికలతో నేను నీ మార్గం నుంచి దూరం అయిపోతానేమో కృష్ణ. కృష్ణ ఎక్కడ దీక్ష లేకుండా చనిపోతానేమో, రేపే చనిపోతే ఏం చేస్తారు? ఒక వైష్ణవ ఆచార్య గురువు లేకుండా శరీరం వదిలేసామని ఇంకో జన్మ మళ్ళీ తీసుకోవాల్సిందే. ఆ భయం ఉండాలి. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటాం. మానవ జీవితం వచ్చిందే మోక్షం కోసం, వైకుంఠ సమాధి. దేనికోసం చెప్పండి లేదంటే. కాబట్టి మనం వేస్ట్ చేసుకోవద్దండి మీరు. కాబట్టి ఇది రెండవది నేర్చుకోవాల్సింది. మీరు ఎన్ని కష్టాలు, పేదరికం, నష్టాలు ఎన్ని వచ్చినా, అవమానాలు జరిగినా, దొంగని ముద్రలు వేసినా, లేదంటే మనం అవమానించినా జగన్నాథ స్వామికి అన్నీ తెలుసు. కాబట్టి మన భక్తులు ఇంకా ముందుకు వెళ్ళాలి. కరెక్ట్ కృష్ణను చెప్పింది దుఃఖాలయం అశాశ్వతం. కృష్ణ గీతలు ఏమంటారు? ఈ ప్రపంచాన్ని దుఃఖాలయం. నీకేం చెప్పాను రా వెళ్ళే ముందే ఇక్కడికి? ఈ దుఃఖాలయం చెప్పి పంపించాను కదా. నువ్వు ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సుఖాలయం అవ్వాలనుకుంటున్నావు. అర్థమవుతుందా? నువ్వేమనుకుంటావు? ఆనంద నిలయం, ఆనందాలయం, సుఖాలయం అనుకుంటున్నావు. ఇది నేను చెప్తున్నా నీకు. ఇది దుఃఖాలం. ఈ దుఃఖాలు నిండిపోయిన లోకం రా ఇది. అంటే నువ్వు ఇక్కడ సుఖం కోరుకోండి, నేను ఏం తెచ్చాలి నీకు? ఏం ఎలా చెప్పాలి నీకు? ఇంకా లోకమే దుఃఖాలం అంటే మన కృష్ణుడు ఏం కోరుకుంటున్నాం? కృష్ణ సుఖమే కృష్ణ. అప్పుడప్పుడు రోజు ఈ స్తోత్రాలు, ఆ స్తోత్రాలు, ఈ శ్లోకాలు, ఆ మంత్రాలు, కృష్ణకు సుఖమే కృష్ణ. ఇది దగ్గర కోరుకునే అందరూ కూడా ఆయన మొత్తుకుంటాడు. దుఃఖాలయం రా బేట, ఈ సుఖాలు దొరకవురా బేట. సుఖాలు కాదు వైకుంఠం బేట, అక్కడికి రా. నువ్వే ఇక్కడ కోరుకుంటావేంట్రా నువ్వు? మనం భౌతిక చర్యగా అర్థం చేసుకోం కాబట్టి మనం ఏం సుఖం కోరుకుంటున్నాం ఆయన నుంచి. ఇక్కడ దొరకని పదార్థం ఇది. ఇప్పుడు ఎడారంలోకి వెళ్ళి నాకు మంచి నీరు కావాలి ప్రభు, ఎలా దొరుకుతుంది అక్కడ? మీరే చెప్పండి. ఎడారంలో తిరుగుతూ నాకు నీరు కావాలి, మంచి నీరు కావాలి, తీయ నీరు కావాలంటే ఎలా దొరుకుతుంది అక్కడ? ఈ లోకంలో కూడా ఆనందం అనేది దొరకనిది ఈ లోకం ఇది. ఇక్కడ ప్రయత్నం చేయడం మూర్ఖత్వం. ఇక్కడ వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఈ ప్రయత్నం ఆ ప్రయత్నం ఎన్ని చేసినా అశాశ్వతం. కొద్ది రోజులే ఆ సుఖం కూడా. సుఖం దొరుకుతుంది అక్కడ ఇక్కడ కష్టపడితే కొద్ది సుఖం దొరుకుతుంది. అవునా? 10 గంటలు కష్టపడితే కొద్దిగా సుఖం దొరుకుతుంది. అలాగా 50 ఏళ్ళు కష్టపడితే కొద్దిగా సుఖం. అవునా? డబ్బులు సంపాదించాలా మీరే తెలుసు కదా. 50 ఏళ్ళు కష్టపడితే కొద్ది సుఖం పెరుగుతుంది. తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది మీ చేతుల్లో? అది తొందరగా ర్యాపప్ అయిపోవాలి బాడీ. అయిపోయింది కదా. దీనికోసం ఆత్రం, ఆయాసం, ఆత్రం, ఆరాటం. దేనికోసం ఆరాటం? స్వామి కోసం ఆరాటం ఉండాలి. ఒక్క జీవితాని కోసం బతకండి. ఇది రెండవది మీరు నేర్చుకోవాల్సింది. సో మూడవది జగన్నాథ స్వామి రథ మహత్యంలో మూడవది ఏమిటంటే, ఒక భక్తుడు ఎక్కడో మారు గ్రామాల్లో ఉంటాడు. ఒక భక్తుడు అతడు ప్రతి సంవత్సరం జగన్నాథ స్వామి రథానికి ఎందుకు చెప్తానే మీకు రథయాత్ర వస్తుంది కాబట్టి ఇవన్నీ ఆ భావంలో రావాలి. రథయాత్ర ఊరికే వస్తుంది లాగేస్తాం పోతాం అటుంటే ఎలాగే ఉంటారు. ప్రేమతో రథలాగా జగన్నాథ ప్రేమతో లాగాల స్వామిని. ఈ భక్తుడు కూడా ప్రతి సంవత్సరం స్వామిని చూస్తాడు వెళ్ళడానికి. అంటే రథయాత్ర అంటే ఒక ఆనందం. స్వామి రథం మీద వస్తున్నాడు. ఎందుకంటే ఆయన మోక్షం అలాగే. అంటే స్వామి ఏదైనా ఇచ్చేస్తాడు ఆ టైంలో. అర్థమవుతుందా? మన ఎలక్షన్ ప్రామిసులకు కాదు ఇది. అట్లా కాదు. స్వామి ఏమిటి ఇక్కడ రథం పైన ఉంటే ఏది అడిగినా మనేం అడుగుతాం అని చెప్పాం. ఏమడుగుతాం మనం? అన్ని అల్ప సుఖాలు అడుగుతాం, చిల్లర అడుగుతాం. చిల్లర అంబానీ దగ్గరికి వెళ్తాం, ఒక 2 పైసలు ఇప్ప ప్లీజ్. అంబానీ అంటే ఇక ధనవంతుడు కదా ఇండియాలోనే. 5 పైసలు ఇట్లా ఒక ఇడ్లీ తింటాను 5 పైసలు. 5 పైసలు ఏమి రావులే అంటే అలా మన భావన. అంబానీ దగ్గరికి వెళ్ళి 2 పైసలు 3 పైసలు అంటే ఎలా ఉంటుంది?
ఆయనకు అవమానం ఫస్ట్. ఏంట్రా వీడు ఏమడుగుతాడు నన్ను వీడు, నా స్టేటస్ తెలుసా నీకు, నాకు 5 పైసలు చాలు అంటే ఏం అడగాలో కూడా మనకు తెలియదు. ఏం అడుగుతున్నాం, అల్పంగా అడుగుతున్నాం. జగన్నాథ రత్నం పైన ఏం అడగాలి, జగన్నాథ నువ్వే నీ వైకుంఠంలోకి తీసుకెళ్ళిపో స్వామి, చాలు ఈ జీవితం స్వామి, ఈ భావన రావాలి. ఇచ్చేస్తాడు అడిగితే, మనం అడగవే, మనకు భయం. ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా ప్రభు, ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళంతా, మళ్ళీ వాళ్ళు సెటిల్మెంట్ చేయాలి, వాళ్ళ పిల్లలకి భోజనాలు అంతా కూడా మళ్ళీ. ఇదే మూర్ఖత్వం. మీరు ప్రపంచ సృష్టి ఆగిపోదు మీరు లేకపోతే. 2 రోజులు ఫోటో పైన ఉంటారు అంతే మీ పైన, అంతేనా? 11 రోజులు మిమ్మల్ని ఏదో పెడతారు అట్లాగా. తర్వాత మీరు మొత్తుకోలే, మీ నాన్నరా మీ అమ్మరా, రే ప్రేమ ఎక్కడరా, ఏమి లేదక, ఇల్లా ప్రేమ ఇల్లా. మీరేమనుకుంటారు, బా చాలా బాగుంది ఇక్కడ అనుకుంటారు. ఎరిగే ప్రపంచం ఇదే కదా. మీరు వెంటనే స్వామి పిలిచి, స్వామి నువ్వే, మీరు లేకపోతే కుటుంబాలు ఏమి, దేశాలు ఆగిపోవు, రాష్ట్రాలు ఆగిపోవు, మీ కుటుంబాలు ఆగిపోతాయా? అది కొద్ది రోజులు ఫీలింగ్ ఉంటుంది, కరెక్టే, అది మీరు నో అని చెప్పట్లా. సడన్గా వెళ్ళిపోతే అంతే కదా, ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ కొద్ది రోజులు అటైతే అది కూడా ఏమవుతుంది, ఫీలింగ్ కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఏమిటి, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. అర్జున, ఈ సుఖాలు దుఃఖాలు ఏమిటి అర్జున? ఎండాకాలం చలికాలం లాగా అర్జున, ఉంటాయి వెళ్ళిపోతాయి. ప్రేమ వెళ్ళిపోతుంది, బాధ వెళ్ళిపోతుంది కూడా. మరి అనుకుంటా ఈ వ్యక్తి లేకపోతే నేను జీవించలేనేమో అనుకుంటాం, కానీ 60-70 ఏళ్ళు జీవించేస్తాం లేకపోయినా. కాబట్టి భక్తుడు జగన్నాథ స్వామి ఎలాగైనా దర్శనం చేసుకోవాలి అని ఒక తాపత్రయం ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఆ రథయాత్ర సంవత్సరం వెళ్ళలేకపోతాడు, మనసంతా భారంగా నిండిపోతుంది. ఏం చేయాలి జగన్నాథ స్వామి? అతను ఏమిటయ్యా అంటే, ప్రతి జగన్నాథ రథయాత్రకి వెళ్ళి స్వామికి టెంకాయ, స్వామికి కొబ్బరి టెంకాయ స్వామికి నైవేద్యం పెట్టేవాడు రథయాత్రలోనే, దూరంగా ఎక్కడున్నా కూడా. ఈ రథయాత్ర వెళ్ళలేకపోతున్నామే, ఎలాగా నా జగన్నాథ స్వామికి నైవేద్యం పెట్టలేకపోతానేమో అని ఆ ఊరిలో పల్లెల్లో వెళ్తుంటే వాళ్ళు వేడుకుంటాడు. అయ్యా మీరు రథయాత్రకు వెళ్తున్నారు కదా, ఈ టెంకాయ కొబ్బరి, ఈ కోకోనట్, ఈ కొబ్బరిని టెంకాయని జగన్నాథ స్వామికి నువ్వు దూరంగా ఎక్కడున్నా కానీ జగన్నాథ స్వామికి నైవేద్యం పెట్టయ్యా అని అంటాడు. వీళ్ళందరూ నవ్వుతారు. ఏమిట్రా బాబు నువ్వు, నీ పిచ్చి కాకపోతే నువ్వు అంత లక్షల మంది జనాభాలో అక్కడికి వెళ్ళి జగన్నాథ స్వామికి నువ్వు కొబ్బరి నైవేద్యం పెట్టమంటావే, అంత 1,00,000 జనాభాలో స్వామి ఎవరు, నేను ఎక్కడ చూస్తాడు, మమ్మల్ని ఎక్కడ చూస్తాడు, కొబ్బరిని ఎక్కడ కనబడుతుంది, టెంకాయ ఎక్కడ కనబడుతుంది 1,00,000 మంది జనాభాలో అని హేళన చేస్తారు. మీరు తీసుకొని పోములే, లేదు మీరు తీసుకువెళ్ళండి, నా స్వామి స్వయంగా తీసుకుంటాడు మీ టెంకాయ అని అంటాడు. అందరూ నవ్వుతారు. ఇంకా వీడు ఇంకా పిచ్చి ఎక్కువైనట్టుంది, అందులో 1,00,000 జనాభాలో స్వామి టెంకాయ తీసుకుంటాడా, ఏం పిచ్చిరా బాబు నీది. కానీ ఇతను మనసంతా కూడా కృష్ణ 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 కృష్ణమయం. మనం మనసు కృష్ణమయం అవ్వాలి, మాయామయం కాకూడదు. సరే ఇతను ఇంకా మొత్తుకుంటూ ఉంటే అతను చెప్పినట్టే సరే అని ఆ ఊర్లో పల్లెల్లో వాళ్ళు ఆ కొబ్బరి తీసుకొని వెళ్తారు. ఇతను మనసంతా కూడా, మనసులో అంతా రథయాత్ర జరుగుతుంది లోపల. రథయాత్ర వెళ్ళినట్టుగా, స్వామిని రథయాత్ర దర్శనం చేసుకున్నట్టుగా. కాబట్టి భగవంతుని చేరుకోవాలంటే మనసు ఉంటే చాలు చేరుకోవడానికి. ఒకవేళ మీ పేదవాళ్ళం అనుకుంటే మనసులో స్వామి గుడి కట్టేయచ్చు, బంగారు గుడి. స్వామి స్వీకరిస్తాడు. భావాగ్రాహి జనార్దన కదా. ఇప్పుడు వీళ్ళు పూరి క్షేత్రానికి వెళ్ళి ఆ రథయాత్ర వెళ్ళిన తర్వాత 1,00,000 మంది జనాభాలో ఎక్కడో దూరంగా ఉంటారు. ఇతని ఒక టెంకాయ ఇచ్చాడు, కొబ్బరి ఇచ్చాడు కదా, ఆ కొబ్బరిని టెంకాయ ఎలా స్వామికి నైవేద్యం పెట్టాలి ఇతను చెప్పాడే, కానీ బాధపడతాడేమో అని ఆ టెంకాయని తీసుకొని పైన ఇస్తారు. జగన్నాథ్ నీ భక్తుడు పంపించాడు, ఆ పల్లె నుంచి పైన టెంకాయ చూపిస్తారు స్వామికి 1,00,000 మంది జనాభాలో. జగన్నాథ స్వామి ఆ రథంపై నుంచి స్వామి చెయ్యి వెళ్తుంది అలాగా, అర్థమవుతుందా? స్వామి చెయ్యి వెళ్ళి ఆ టెంకాయని తీసుకొని స్వామి వెనక్కి వస్తాడు. వీళ్ళందరూ షాక్ అయిపోతారు. మరి ఇంత 1,00,000 మంది జనాలు, జగన్నాథ స్వామి నిజంగా ఉన్నాడు,
అంటే ఆ భక్తుల్లో ఎంత ప్రేమ ఉంటే భక్తుడు చెప్తే నా స్వామి స్వీకరిస్తాడు, మీరు వెళ్ళి స్వామికి చూపించండి అంటాడు కదా. అంటే ప్రతి సంవత్సరం ఈ భక్తుడు వెళ్ళి స్వామికి టెంకాయ నైవేద్యంగా పెడుతుంటే స్వామి చెయ్యి అలా వెళ్ళి ఆ టెంకాయని అలాగా తీసుకుంటూ స్వామి నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు ఆ భక్తుడు లేకపోయినా ఆ భక్తుడి భావంతో పంపించాడు కాబట్టి, ఆ భక్తుడు లేకపోయినా ఆ భక్తుడి భావంతో వచ్చిన ఆ నైవేద్యాన్ని స్వామి రథం పైనుంచే చెయ్యలా తీసుకురా. వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఓ జగన్నాథ స్వామి, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని. కాబట్టి మనం ఎంత ప్రేమగా వెళ్ళామంటే స్వామి మహిమను మనం వర్ణించలేము, జగన్నాథ స్వామి మహిమలన్నీ కూడా. కాబట్టి మీకు ఆ అదృష్టం ఉంది, జగన్నాథ మందిరం కడుతున్నాం మనం, రథయాత్ర కాదు. రథయాత్ర ఎంత అదృష్టం అంటే ఆ జగన్నాథ నిలయం కడుతున్నాం మనం ఈ ఊరిలో. ఇప్పుడు ఎటువంటి అదృష్టం అది, వెలకట్టలేని అదృష్టం ఇది. జగన్నాథ స్వామికి మనం సేవ చేస్తున్నామంటే వర్ణించలే. ఆ సేవ దొరకడమే మీ ముందు కోట్ల జన్మల్లో ఎంతో ఉంటే కానీ ప్రభుపాద కృప లేక అదృష్టం దొరకదు, అది స్వామికి సేవ చేసే అదృష్టం. కాబట్టి మీరు అల్ప సుఖాలతో ఆగిపోతున్నారు అక్కడే, అల్ప బుద్ధితో ఆగిపోతున్నారు అక్కడే. ఇంద్రియ సుఖం కోసం వైకుంఠాన్ని వదులుకుంటున్నాయి. ఇది బ్యాడ్ ఎక్స్చేంజ్. ఇది అంటే ఎలా ఎక్స్చేంజ్? వజ్రం ఇచ్చేస్తాను రా, నాకు 2 రాళ్ళు రప్పలు ఇవ్వరా బాబు. అర్థమవుతుందా? మన ఎక్స్చేంజ్ ఎలా ఉంది? ఎక్స్చేంజ్ ఇక్కడ ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది కదా, చూస్తారు మీరు కూడా కదా. పాత స్టవ్ కొత్త స్టవ్ ఇస్తాం, పాత చీరలు కొత్త చీరలు ఇస్తాం, అవునా కదా. పాత బంగారు కొత్త బంగారు ఇస్తాం, పాత బాడీ కొత్త బాడీ ఇస్తాం. అదే చావు అంటే. పాత బాడీ పోతే కొత్త బాడీ వస్తుంది, అదే చావు, ఇంకేం లేదు ఇక్కడ. మన ఎక్స్చేంజ్ ఎలా ఉంది? వజ్రం ఇస్తాం రా, నాకు రాళ్ళు రప్పలేరా బాబు. అలా ఉంది మీ ఎక్స్చేంజ్ పాలసీ. ఇంత వైకుంఠం అరచేతుల్లో ఉంటే మనమేం అల్ప సుఖాల కోసం వదిలేస్తున్నాం దాన్ని. ఇదే అజ్ఞానం అంటే. మనం ఏం అడగాలో తెలియట్లేదే. ఆ జగన్నాథ స్వామి ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది, ఇక్కడ వస్తున్నారు స్వామి, అవతరిస్తున్నారండి. ఎంత ఆతురత, ఎంత ఉత్సాహం, ఎంత సేవ. స్వామి చిన్న చిన్నవి దాటుకొని వచ్చేస్తాం ఆయన కోసం. ఆ భక్తుడు ఎక్కడో ఉన్న స్వామి నైవేద్యం స్వీకరించాడంటే వీళ్ళు ఎంత ప్రేమగా స్వామికి సేవ చేసి అదృష్టం దొరుకుతుంది ఈ ఊరిలో. కాబట్టి అటువంటి భక్తులు లేరు. కాబట్టి కలియుగంలో ఏంటంటే భగవంతుడు లేడు కాదు, కలియుగంలో భక్తులు లేరు. ఏడుకొండల వాడు స్వయంగా అతిరామ్ బాబాజీ స్వామి పాచుకులు ఆడాడు కదా ఆయన తిరుమల క్షేత్రంలో. ఇప్పుడెందుకు ఆడట్లేదు? అటువంటి భక్తులు లేరు. స్వామినే మింగేస్తున్నాం మనం. పాచికలే ఉన్నాయి ఎంతో. కలియుగ ప్రభావం ఏమిటంటే అటువంటి భక్తులు లేరు కాబట్టి భగవంతుడు కూడా ఆ లీలలు కూడా తక్కువ ఉన్నాయి. లీలలు అంటే ఏమిటి? భక్తులు అవడమే గొప్ప మహాలీల ఇక్కడ. ఇప్పుడు మనం అడగచ్చు, ఓ మన మహిమలు ఏంటి ప్రభు అని. మీరందరూ 16 మాలలు చేస్తున్నారు కదా, అదే లీల. భగవంతు కృప లేకుండా, ఆచార్య కృప లేకుండా ఆయన నామాన్ని జపం చేయలేం. 16 మాలలు చేసేవారు భక్తులు అంటే అదే మీలో మీరు డైమండ్ లాగా అవుతున్నట్టు. ఇక్కడ మానవ జీవితాన్ని పూర్తిగా వాడుకుంటున్నారు మీరు. కాబట్టి మానవ జీవితం మోక్షం కోసం, మానవ జీవితం అల్ప సుఖాల కోసం మనం ఎంత ప్లాన్లు చేసినా ఎక్కడికి వెళ్ళాలి? లాస్ట్లో అండర్ గ్రౌండ్ బేస్మెంట్. బేస్మెంట్ ఏంటంటే ఎక్కడ పైన పెడతారా శరీరాలని, డెడ్ బాడీలని? అండర్ గ్రౌండ్ బేస్మెంట్కి వెళ్ళాల్సిన అందరూ. మీరు బేస్మెంట్ మీ చేతిలో ఉంది. ఎంత కష్టపడి ఎక్కడికి వెళ్ళాలి? బేస్మెంటే. పిఎం అయినా బేస్మెంటే, సీఎం అయినా బేస్మెంటే, బెగ్గర్ అయినా బేస్మెంటే. ఈ బేస్మెంట్ కోసం ఎంత ఆరాటం, ఎంత యుద్ధాలు, ఎంత పోరాటాలు, ఎన్ని గొడవలు. దేనికోసం? ఇవన్నీ బేస్మెంట్ కోసమా? ఇది కదా అజ్ఞానం అంటే. కాబట్టి ఎలా చనిపోతాను, ముఖ్యంగా చనిపోయే లోపల, ఆయుష్ వెళ్ళిపోయే లోపల ఆ భగవంతుడి కోసం కొద్ది రోజులు జీవించాలి కదా మనం. అట్లా మానవ జీవితాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్తగా బతకాలి. భక్తి లేనప్పుడు అది జీవన్ శవం, మన జీవం ఉన్న శవాలు. జీవన్ శవం అంటారు హనుమంతుడు కూడా. జీవన్ శవం, రామనామం జపం చేయని నాలుక వాడు బతికినా చనిపోయినట్టే వాడు నా చేతిలో, నా దృష్టిలో. అందుకే అందరినీ కాల్ చేశారు లంకలో అంటాడు ఆయన. అంటే మానవ జీవితం ధనం పురుషార్థాలతో ఆగిపోతారు అందరూ కూడా. దాన్ని బయటపడి రావాలి.
కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, జగన్నాథ స్వామిని వేడుకోండి. జగన్నాథ ఎప్పుడు నీ దర్శనం దొరుకుతుందా, ఎప్పుడు ప్రత్యక్షమవుతావు స్వామి ఈ ఊరిలో, ఆయనే పూరి నుంచి ఇక మా ఊరు వస్తున్నావే, మీరు పూరికి వెళ్ళకుండా మీ ఊరు దొరికే మీకంటే అదృష్టం ఎవరు దొరుకుతుందా? మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నా అక్కడ దర్శనం ఒకటే స్వామి. కానీ మనకేంటంటే మనం అక్కడికి వెళ్తేనే అనుకుంటాం స్వామి కాదు. సూర్యుడి ప్రతిబింబం ఎక్కడైనా కనపడుతుంది కదా. అమెరికా వేరే సూర్యుడు, మనకు వేరే సూర్యుడు ఉన్నాడా? చెప్పండి. హిందూపూర్ వేరే సూర్యుడు ఉన్నాడా? బెంగళూరు వేరే సన్ ఉన్నాడా? ఒకే సూర్యుడు. మీరే అనుకుంటారు మా హిందూపూర్లో ఎండ ఎలా ఉంది, మా హైదరాబాద్ ఎండ ఎలా ఉంది, బెంగళూరు ఒకే సూర్యుడు. అవునా? కాబట్టి అదే పూరి జగన్నాథుడే, ఇక్కడ జగన్నాథుడు, ఇద్దరూ జగన్నాథులే, ఆయనే. కాబట్టి అటువంటి మనకు భక్తిని సంపాదించుకోవాలి. ఈ ఒక్క జీవితాన్ని వేస్ట్ చేయకుండా ప్రయత్నం చేయండి. ప్రతిరోజు హరే కృష్ణ జపం చేయండి. జగన్నాథ స్వామి రథయాత్రకు అందరూ ప్రేమగా భక్తిగా వచ్చి సేవ చేయండి. ఆయన నైవేద్యాలు తీసుకొని రండి. అట్లీస్ట్ మీ చేతులు ఆ టెంకాయ పంపించాడు ఎక్కడి నుంచి, మీరు అలా పంపించద్దండి. ఇంట్లో నుంచి ఒక టెంకాయ పంపించి ప్రభుజీ అక్కడి ఇలా పైకి పెట్టండి, అలాగా తీసుకుంటాడేమో. లేదు ఇప్పుడు అటు వచ్చి పడుకుంటాను, బంగారు పనుల స్వామి వస్తాడు, బంగారు పనులు పట్టుకెళ్ళిపోదాం. ఆ భక్తుడు పట్టుకెళ్ళిపోయినట్టు ఆ భక్తుడు మనం పట్టుకెళ్ళిపోదాం కావాలంటే. స్వామి నైవేద్యం నువ్వు తీసుకో, బంగారు పనులు నాకు ఇచ్చే స్వామి. అర్థమవుతుందా? ఇక్కడ భక్తి ఏమిటి? ఒకవేళ స్వామి బంగారు పనులు మీకు ప్రసాదం పెట్టాడు, మనం ఏమనుకుంటాం? ప్రసాదం నువ్వు తీసుకో స్వామి, పళ్ళెం ఇచ్చేయి. ఇది కలియుగ ప్రభావం ఇది. కాబట్టి అవన్నీ నుంచి బయటపడి రండి. హరే కృష్ణ మంత్రం ఇదే మోక్ష మంత్రం, దీన్ని పట్టుకోవాలి గట్టిగా మీరు. ఓకేనా? శ్రీ జగన్నాథ స్వామికి జై, రథయాత్రకి జై. హరే కృష్ణ.